సార్ ప్రెసిడెంట్ సార్ అదే ఫస్ట్ గారు పాస్టర్ గారు. ప్రెసిడెంట్ అండి. హలో ప్రెసిడెంట్ గారు. సార్ నిన్న మేము ఫాస్ట్ గారికి కాల్ చేస్తే మీ నెంబర్ ఇచ్చారు సార్. ఓకే ఓకే. మాకేంటంటే కొన్ని సమస్యలు ఉన్నాయి. మా ఇంటికి ఒకతనికేమో ఎయిడ్స్ ఉందండి. ఏంటండి? ఎయిడ్స్ ఉందండి. మా ఇంటి పక్కన మా ఫ్రెండ్కి ఎయిడ్స్ ఉంది. ఓకే. దాని మీద ఒకసారి ఫోన్ చేస్తే అయ్యగారికి ఫోన్ చేయండి, ఆయన ప్రార్థన చేస్తే చేయొచ్చు, ఒకసారి మీరు కలవండి అన్నారు. సరేలే అని చెప్పి చేశాను సార్ మీకు అది. ఓకే. మీరు ఎక్కడ ఉంటారు సార్? సార్ నేను కర్నూలే సార్, బస్ స్టాండ్ దగ్గర ఉంటాను. బస్ స్టాండ్ దగ్గర ఉంటారు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు బెంగళూరు వచ్చామండి. ఓకే ఓకే. ఇక్కడ వేరే అపార్ట్మెంట్ కొని కొంచెం వేరే పని మీద ఏడే వచ్చి 2 years ఇక్కడే ఉంటున్నాం. ఓకే ఓకే. అంటే మనకి వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే మా ఫ్రెండ్కి ఎయిడ్స్ వచ్చి ఒక 15 సంవత్సరాలు అయింది సార్. ఓకే ఓకే. దాని మీద కొంచెం మన వాళ్ళు చేస్తే మీకు చేయమని చెప్పారు. ఓకే ఓకే. అతను ఎక్కడ ఉంటాడండి ఆయన? అతను ఇక్కడ బెంగళూరేనండి, మా అపార్ట్మెంట్ పక్కన దేవనహల్లి. ఓకే ఓకే. మా అపార్ట్మెంట్ లో ఉంటాడు ఆయన. ఓకే ఓకే. అది సార్ దానిపైన మీకు ఫోన్ చేశారు. ఆయన చర్చికి వెళ్తారా అండి? అంటే ఆయన చర్చికి వెళ్తాడా? వెళ్తాడు సార్. ఎక్కడికి వెళ్తాడా అండి? ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాడు? అన్న పోయిన నెలలో బాబు తీసుకుందా అన్నారు. పోయిన నెలలో. ఓకే. పోయిన నెలలో బాబు తీసుకున్నారు. అంటే నా బ్యాప్టిజం ఎందుకోసం తీసుకున్నాడంటే అంటే దేవుడు బాగు చేసాను తీసుకున్నాడా లేకపోతే? అదే ఎయిడ్స్ తగ్గడానికి, భార్య భర్తలకి ఎయిడ్స్ ఉంది సార్. అదండి నేను అడుగుతున్నది ఏంటంటే సార్ అతడు బ్యాప్టిజము రోగం తగ్గడానికి తీసుకున్నాడా లేకపోతే మారు మనసు పొంది తీసుకున్నాడా? రోగం తగ్గడానికే సార్. రోగం తగ్గడానికా? ఓకే అండి. ఒకటి మనం దేవుని దగ్గరకు వస్తే రోగాలు బాగా అవుతావు, లేకపోతే దేవుడు ఇంకోటి ఏదో చేస్తాడు, ఇంకోటి ఏదో దీనికోసం రాకూడదు. మీరు చర్చికి వెళ్తారు కదా సార్? నేను వెళ్తాను సార్, 15 సంవత్సరాలు బట్టి వెళ్తున్నాను. సూపర్. అంటే దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, అన్ని ఆయన చేయగలుగుతాడు, ఖచ్చితంగా చేస్తాడు. కానీ మన విశ్వాస పరిమాణం బట్టి ఆయన చేస్తాడు కార్యం, అంతే. అది ఇప్పుడు ఆయన బాప్టిజం అసలు దేవుని నమ్ముకోవడం దేనికోసం? రోగం బాగా అవుతుందని. అవునా కదండి? ఫస్ట్ ఆయన వాక్యాన్ని నమ్మాలి, దేవుని నమ్మాలి. సంపూర్ణంగా నా కోసం దేవుడు మరణించాడని తన నోటితో తను ఒప్పుకోవాలి కదా సార్. అవును. అప్పుడే కదా నిజమైన బాప్టిజం అంటే. అవును. అది మన దగ్గరికి ఎవరు వచ్చినా రోగాల కోసం రావద్దండి అని చెప్తా ఫస్ట్. రోగాలు అంటే రోగాలు తగ్గించడం నువ్వు ఎక్కడైనా వెళ్ళుకోవచ్చు రోగం బాగా అనుకుంటే, కానీ నువ్వు దేవుని దగ్గరికి రావాలంటే ఫస్ట్ నీ శరీర రోగం కాదు, నీ ఆత్మకుందే రోగము, పాపం అనే రోగము. అది క్లియర్ కావాలి, దానికోసం రావాలని చెప్తాం మనం. మీరు బాగా చెప్పారు. అంతే కదండి? బాగా చెప్పారు సార్. అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు ఆయన వచ్చినాడు అనుకోండి, సరే దేవుడు మనం చేసిన ప్రార్థన బట్టియో లేతే తనకున్న విశ్వాసం బట్టియో దేవుని బిడ్డలు చేసే ప్రార్థన బట్టియో దేవుడు బాగు చేస్తాడు. కానీ ఆయన మారు మనసు పొందలేదు అనుకో, ఒకవేళ పొరపాటును తప్పు చేస్తే అప్పుడైనా HIV రోగం రావచ్చు కదా, మళ్ళీ రావచ్చు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, బాగా వినండి సార్. అతడు వచ్చాడు, చర్చికి వచ్చాడు, మన ప్రార్థన బట్టియో లేతే తనకున్న విశ్వాసం బట్టియో దేవుని బిడ్డలు చేసే ప్రార్థన బట్టియో దేవుడు బాగు చేస్తాడు అనుకోండి, ఆ రోగం నుంచి సంపూర్ణమైన విడుదలనిస్తాడు దేవుడు. అయితే ఆయనకు రోగముకి స్వస్థ వచ్చింది, కానీ తన ఆత్మకు మాత్రం స్వస్థత రాలేదు కదా అక్కడ. అవునా కదండి? అవునండి. ఆత్మకు మాత్రం స్వస్థత కాలేదు, కానీ ఇప్పుడు ఆత్మకు స్వస్థత కాకపోతే ఈయన శరీరంతో ఉన్నాడు కాబట్టి పొర్రపాటును ఎక్కడైనా తప్పటడుగు వేయొచ్చు కదా.
అవునండి. అప్పుడైనా రావచ్చు కదా హెచ్ఐవి రోగం. ఉమ్, అవునంటారా కదంటారా? అవును సార్. అది మనం చెప్పేది ఏంటంటే ఆ, ఫస్ట్ ఆత్మ రక్షించబడాలి. రోగం ఏంటండి, ఈ రోజు రోగం వస్తే రేపు బాగుపరచబడుతుంది, అంతే. రేపు బాగైనా ఇంకో రోజైనా రావచ్చు. అవును సార్. అది ఇప్పుడు ఈ అదే అండి. బెల్లంపల్లి ప్రవీణ్ ఉన్నారు కదా సార్, ఆయన ఆయన మరి ఆ, రోగాలు స్వస్థత చేస్తున్నారు కదండి, చనిపోయిన వాళ్ళు కొన్ని కూర్చున్నారు కదా నేను ఒక మాట చెప్తాను సార్. సార్. దేవుడు చచ్చిపోయిన వాడిని కూడా తిరిగి లేపుతాడు. ఆ, అర్థమైందా? అయ్యా. దేవునికి సమస్తము సాధ్యం. ఆ, ఆయన ఏదైనా చేస్తాడు. కానీ సార్. మనం ప్రిఫరెన్స్ ఇచ్చేది ఫస్ట్ రోగానికి కాదు ఇంపార్టెంట్. అవును సార్. ఆత్మ రక్షించబడితే ఆటోమేటిక్గా దేవుడు చేస్తాడు కార్యం. ఉమ్, అది ముందు ఆత్మ రక్షించబడాలి. అది ఈయన అంతే కదండి. సరే రిజిస్టర్ చేస్తాడండి. బెంగళూరులో 150 ఎకరాలు వెంచర్ వేసాడు. ఎవరండి? ఈయన నా ఫ్రెండ్, ఎయిడ్స్ వచ్చారు ఓకే అతను. ఓకే ఓకే అప్పుడు ఏంటంటే ఒక ఫాస్ట్ గారు పరిచయం అయ్యాడంట. ఓకే ఫాస్టర్ గారు పరిచయం అయితే సరే, అతను డైలీ ప్రార్థన చేస్తున్నాడు. అతను నెలకి ఎంతో 40,000 50,000 దర్శనం బాగా ఇస్తున్నాడు. అంత బాగానే ఉంది. ఆయన క్షణంగా చనిపోయాడు పాస్టర్ గారు. ఓకే అతను చనిపోయిన ఒక 3 years 4 years తర్వాత 3 years అనుకుంటా, ఓకే ఈయనకి హెచ్ఐవి ఎయిడ్స్ గా మారి ఈయనకి బయటపడింది. ఎవరికి? ఈయనకి, మా ఫ్రెండ్కి. ఓకే అతను ఏంటంటే చర్చి కట్టుకోవడానికి ఇక్కడ బెంగళూరులో దేవనల్లిలోనే మా ఇంటికి 1 కిలోమీటర్ దూరం సార్. ఓకే అండి ఓకే అండి ఒక 300 గజాలు చర్చికి ఇచ్చాడు ఆయన. ఓకే డైలీ పాస్టర్ గారు వీళ్ళ ఇంటికి వచ్చి పోతా ఉన్నాడు. ఈయన కూడా వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నాడు. మరి ఎట్లా అయిందో ఏమో మనకు తెలియదు సార్. పాస్టర్ గారు కూడా ఎయిడ్స్ తో చనిపోయాడు. ఆయన చనిపోయిన 3 సంవత్సరాల తర్వాత ఈయనకి ఎయిడ్స్ వచ్చిందని తేలింది. ఈయనకు వచ్చిన తర్వాత ఫస్ట్ లో ఆమెకి, వాళ్ళ భార్యకి టెస్ట్ చేస్తే లేదు, విశ్వాసి మా ఫ్రెండ్. మళ్ళీ ఒక 6 months తర్వాత ఆమె కూడా పాజిటివ్ వచ్చింది. ఇలా ఇదైందండి వాస్తవం చెప్పాలి. అంటే ఒకటండి, ఇప్పుడు అది రోగం రావటానికి ఏదో కలిస్తేనే వస్తుందని కాదు. ఆ, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఎవరైనా సార్. వంట చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి రెస్టారెంట్లు, ఆ, అలాగే ఎయిడ్స్ అనుకోండి, ఆ, పొరపాటున వాళ్ళు కూర కట్ చేసేటప్పుడు ఆ బ్లడ్ కర్రీలో పడింది అనుకోండి, ఉమ్, ఖచ్చితంగా అందరికి పాజిటివ్ వస్తుంది. ఆ. రాదంటారా? నాకు తెలియదు రాదంటారా? సార్, నాకు అంటే మామూలుగా 100% సైన్స్ చెప్పేది మనకు అది. ఉమ్, ఒక హెచ్ఐవి ఉన్న పర్సన్, నేను మామూలుగా మనం కటింగ్ షాప్ లో షేవింగ్ చేయించుకుంటాం కదా, ఉమ్, పొరపాటున తనకు చేసినది వేరే వాడికి చేసినా కూడా అది అప్లై అవుతుంది. అవును సార్. అదే ఒక అంటువ్యాధి లాంటిదండి. అవునవును. వైరస్. మామూలు అదనమాట. చెప్పలేము, అలా కూడా ఉండొచ్చు కదా. అదే సార్, అది ఈయన కూడా మరి పాస్టర్ గారే కదా, ఈయన మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని ఇప్పుడు చర్చి నేను కట్టుకున్నాడు. ఈయనకి ఎట్లా వచ్చింది ఎయిడ్స్? నేను ఒక మాట చెప్తాను. సార్ సార్. వాళ్ళ 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 నాన్న వాళ్ళు ఏమైనా వాళ్ళు చచ్చిపోతారా? వాళ్ళ నాన్న వాళ్ళు, పాస్టర్ వాళ్ళ నాన్న వాళ్ళు? పాస్టర్ గారు నాన్న వారు వెళ్తారు, పాస్టర్ గారు అత్తమ్మ కూడా వెళ్తారు. ఓకే వాళ్ళందరూ చర్చికి వెళ్ళేటోళ్ళే. ఇప్పుడు ఆ పాస్టర్ గారి కొడుకు పాస్టరే, మళ్ళీ పాస్టర్ గారి కొడుకు కూడా పాస్టరే. ఓకే అదే సార్. ఓకే అండి ఓకే. అట్లా వాళ్ళు వంశపారపర్యంగా పాస్టర్లు సార్. చుట్టుపక్కల ఇప్పుడు మా ఫ్రెండ్ 300 గజాలు ఇచ్చాడు. అలాగే చాలా మంది 100 గజాలు 150 గజాలు అలా అతను చర్చిలు కట్టించుకున్నాడు సార్. దాదాపుగా నాకు తెలిసి దేవనల్లి చుట్టుపక్కల 8 చర్చిలు ఉన్నాయండి. అలాగే బెంగళూరులో ఒక 3 ఉన్నాయి. తర్వాత ఫస్ట్ ఏమో ఆయన చర్చికి రాయించుకున్నాడు ఈయన పేరు మీదే. తర్వాత ఒక 10-15 సంవత్సరాల తర్వాత అది కొంచెం కమర్షియల్ అవ్వడంతో అమ్మేస్తున్నాడు ఆయన పాస్టర్ గారు. అది అది అలా చేస్తున్నాడండి. ఇలాగ మా ఫ్రెండ్ ఎలాగైతే ఇచ్చాడో
అలాగే చాలా మంది దశంభాగాలు, కానుకలు అండ్ స్థలాలు కూడా ఇస్తున్నారండి. ఓకే. ఆ! మరి సరే అతను ఏదో అతని బిజినెస్ అయితే అది మనమేం కాదనం. హుహు. అదే ఆయన కూడా మరి బాప్టిజం తీసుకున్నాడు, మారుమనసు పొందాడు. వాళ్ళ ఇంట్లో అందరూ బాప్టిజం తీసుకున్నారు సార్. హ్మ్. ఇంకొక విషయం ఇక్కడేంటంటే సార్, హ్మ్. వీళ్ళందరూ తీసుకున్నారు గానీ హ్మ్. వీళ్ళ మేనత్త ఒక ఆవిడుందండి. వాళ్ళ ఇంట్లోనే ఉంటదావిడ. ఓకే. ఆవిడొక్కతే బాప్టిజం తీసుకోలా. ఓకే. ఇప్పటికి వాళ్ళ ఇంట్లో పూజలు చేస్తుందామె. ఒక అంటే చ కొందరు ఉంటారులెండి మామూలుగా అంతే ఇంగ. ఆ! కొందరు మూర్ఖత్వం చెప్పినా వినరు గదా! హ్మ్. అదే మనం దానికి ఏం ఇంకా ఆయన పాస్టర్ గారు చాలా చెప్పాడండి. చెప్పాడు వాళ్ళు వింటలేదు. వినకపోతే ఆయన హ్మ్. ఏం చేశాడంటే పాస్టర్ గారు, సరే ఇక నీకు గుడి కట్టాలంటే, లేదు గుడి నేను కష్టం. నేను చాలా చర్చిలున్నాయి. నాకు ఇబ్బందవుద్ది. హ్మ్. మళ్ళీ వీళ్ళంతా విశ్వాసులంతా మళ్ళీ అవిశ్వాసంలోకెళ్తారు. హ్మ్. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ హ్మ్. ఇంట్లోనే ఒక హ్మ్. పోర్షన్ ఇచ్చేసి, ఒక చిన్న పూజ గది కట్టి అతను ఇచ్చాడు సార్. అది ఎప్పుడు అట్లా చనిపోక ముందు. ఎయిడ్స్ రాకముందు ఎవరికి? ఆయన. వాళ్ళ అత్తగారికా? మేనత్త గారికి. అలా చేయకూడదు కదండీ! మరి అందుకే వచ్చుంటదంటారా? ఇప్పుడు నేనొక మాట చెప్తానండి. సార్ దేవుడు ఉన్నది లేనట్టుగా చేయగలడు. లేనిది ఉన్నట్టుగా కూడా చేయగలడు. చేయగలరు. అవునా? అవును సార్. మోషేకు కుష్ఠరోగం లేదు. అవును. ఉందంటారా? లేదండి. దేవుడు ఆహ్, ఆహ్, ఆ పొదలో నుంచి దేవుడు దర్శించిన తర్వాత ఆ! మోషే ఒకసారి నీ చెయ్యి ఒకసారి నీ ఏమంటారు? నీ గుండెపై పెట్టుకో అంటాడు. ఆ! పెట్టుకున్న వెంటనే తన మొత్తం బాడీ అంతా ఏమంటారు? కుష్టు వచ్చేస్తది. అబ్బా! అవునంటారా? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నిజంగా ఆ! అండి. అవును. అంటే అతను కుష్ఠవ్యాధి లేదు గదా! ఆహా! కుష్ఠవ్యాధి మామూలుగా పుట్టుకల నుంచి వస్తది మామూలు కుష్ఠవ్యాధి. అవునండి. కానీ అక్కడ దేవుడు చూడండి వెంటనే కుష్ఠవ్యాధి వచ్చేటట్టు చేసేసాడు. ఆ! ఇప్పుడు చెప్పలేం తిన తిన అవిధేయతను బట్టి కూడా ఆ రోగాన్ని దేవుడు అనుమతించి ఉండొచ్చు. ఆహా! అయ్యుండొచ్చు. 100%. 100%గా. అంటే ఇప్పుడు ఇంకొకటి నాకు డౌట్ ఏమొస్తుంది సార్. వాళ్ళ మేనత్తకి ఎయిడ్స్ వచ్చితే ఓకే. ఆమె అన్యురాలు కాబట్టి దేవుడికి ఉగ్రత కలిగింది ఇవ్వచ్చు. ఆ! మరి పాస్టర్ గారికి ఎందుకు ఇచ్చాడు? అండి దేవుని విషయంలో పాస్టర్ గాదు, ఒక ప్రవక్త గాదు, ఎవడు గాదు. తప్పు చేసిన ఎవ్వడు అందరూ సమానమే. తప్పు దే చేసింది వాళ్ళ మేనత్త కదండీ! నేనేమంటున్నానండి, సార్. ఇప్పుడు నేను అసలు విగ్రహారాధన చేయడం తప్పా కాదా? సార్? విగ్రహారాధన అంటే ఇప్పుడు దేవుడు విగ్రహారాధన పాపం సార్. యెహోవా దేవుడు చెప్పాడు కదా! అది దేనితో ఏమన్నాడో తెలుసా? అది ఆ! వ్యభిచారముతో సమానం అన్నాడు. విగ్రహారాధన వ్యభిచారంతో సమానం. మరి ఆ! నువ్వు పెట్టావంటే వ్యభిచారం వ్యభిచారం చేసినోడికి ఏమొస్తది? అంతే. అంతే. ఏమొస్తది? ఎయిడ్సే కదా వచ్చేది. అవును. మరి నాకేంటంటే మరి వాళ్ళ మేనత్త కదండీ విగ్రహారాధన చేసింది. మరి అది ఆమెకొచ్చినా నేను ఇబ్బంది ఉండేది నేనొక కాదు. మాట చెప్తానండి. సార్. అసలు విగ్రహారాధన చేయడానికి అనుమతించింది ఎవరు? పాస్టర్ గారే. మరి ఆ! వాళ్ళతో కలిసిపోయాడు కదా! అవునండి. మరి హ్మ్. మీరు చెప్పింది అదనమాట. కరెక్ట్. కరెక్టే సార్. అది అదే. చాలా వరకు కరెక్ట్ అది. సార్ అదేనండి. ఇప్పుడు నేను మా పాస్టర్ గారు చెప్తుంటే ఐగుప్తీయుల్ని నడిపించేటప్పుడు పగటియందు అగ్ని స్తంభంగాను, రాత్రి యందు హ్మ్. మేఘ స్తంభంగాను ఆయన ఉన్నాడు అని. స్తంభం అంటే అవును. విగ్రహారాధనకి కాదండి స్తంభం. స్తంభం అంటే ఏదో మన కరెంటు స్తంభం కాదండి అది. హ్మ్. అర్థమైందా? సార్. మేఘ స్తంభం అంటే ఇప్పుడు మేఘము ఎలా ఉంటది? ఎండలో ఉన్నప్పుడు మేఘం. ఆ! ఆ! మీకు అర్థమవుతుందండి? సార్. మేఘము ఫుల్ ఎండాకాలం ఉన్నప్పుడు మీ ఇంటి దగ్గర నీడ ఉందనుకోండి. ఆ! ఆ! కొంచెం కొంచెం మేఘము అలా సూర్యునికి అడ్డు వస్తే ఎంత నీడ వస్తది? ఆ! అట్లా ఆ! ఇజ్రాయెల్ అద్దు వరకు ఒక స్తంభముగా ఉన్నదంటది. ఆ! మీకు అర్థమవుతుందా? అవునవును. అది అంట. హ్మ్. అగ్ని స్తంభం కంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను.
ఒక పెద్ద ల్యాంప్ స్తంభం మాదిరి పెట్టి మనము ఆకాశం మధ్యలో వేలాడదీసే ఎంత లైట్ వస్తుంది, అలా దేవుడు అగ్ని స్తంభం పెట్టేశాడంట. అది అండి దేవునికి అసాధ్యమైనది ఏమైనా చేస్తాడు, అంతే విశ్వాసం ఉంటుంది. ఆయనకి ఏదైనా సాధ్యమే సార్. అది మనం నమ్మాలండి, అంతే అంతే అంతే. ఏదైనా కానీ ఇంకా ఆయన మరి ఆయన ఆగ్రహం చేతనే పాస్టర్ గారికి ఎయిడ్స్ వచ్చింది. కంపల్సరీ ఖచ్చితంగా ఇది నిజంగా అది దేవునికే మహిమ కలుగుతుంది సార్. ఎందుకంటే దేవుడు పక్షవాతి కాదండి, దేవుడు న్యాయవంతుడు ఆయన. అవును, అందుకే ఆయన ఎయిడ్స్ తీసుకొచ్చాడు. కంపల్సరీ సార్. నిజంగా ఇది అద్భుతం సార్, నిజంగా. కానీ నేను ఇంతకాలం చాలా డౌట్లతో ఉండేవాడిని సార్. నిజంగా మీకు కాల్ చేసిన తర్వాత నా యొక్క అనుమానాలన్నీ కూడా చాలా వరకు పటాపంచలు అయిపోయినాయి. కర్నూలుకు రండి సార్, ఎప్పుడైనా రండి. ప్రశాంతంగా ఒక చిన్న కోడిక మొదలు పెట్టుకొని నాకు తెలిసిన పాస్టర్ని పిలుస్తాను. మీకు ఎన్ని డౌట్లు ఉన్నా మంచి డిస్కషన్ చేసుకుందాం. ఆయన కూడా తీసుకొస్తాను సార్. తప్పకుండా తీసుకోండి సార్. ఇది మన యవనస్తుల కూడికి ఎప్పుడు ఉంటుంది సార్? అప్పుడు ఏమైనా ఉంటే నేను వస్తాను సార్. యవనస్తుల కూడికి మనము కండక్ట్ చేయట్లేదు సార్. మీరు ఒకవేళ ఇస్తానంటే మీరు తప్పకుండా మనం చేసేద్దాం. అర్థమైంది సార్. అంటే నేను ఏమంటున్నానంటే మీకు ఇంకను అంటే మనం దేవుని గురించి ధ్యానించాలంటే సమయం కాదు, రోజు కూడా సరిపోవు. 100% సార్. మీకు అర్థమవుతుందా? అవునవును. ఇప్పుడు జస్ట్ ఒక క్వశ్చన్ కి 16 నిమిషాలు అయింది. అవును, అది నిజంగా. మీరు ఎప్పుడు యవ్వనస్తులు కూడికి పెడితే అప్పుడు నేను రావడానికి రెడీగా ఉన్నాను సార్. టికెట్ వేసుకొని వచ్చేస్తాను, ఫ్లైట్ టికెట్ వేసుకొని. కాకపోతే నాకు ఒక 2 days బిఫోర్ చెప్తే నేను ఫ్లైట్ టికెట్ వేసుకొని వస్తాను సార్. వీలైతే రండి సార్. హైదరాబాద్ లో రేపు 21 days చివరి రోజు ప్రేయర్ ఉందన్నమాట. కేరళ జార్జ్ గారు ఉన్నారు, మంచి సేవకుడు. రండి, వీలైతే హైదరాబాద్ రండి డైరెక్ట్ గా. మీరు వస్తారంటే నేను కూడా వచ్చేస్తాను. మంచిగా దేవుని సన్నిధిలో గడిపిద్దాం. అవునవును. అక్కడ ఉంటుందా సార్ యవనస్తుల కూడికి ఉంటుందా? యవనస్తుల కూడికి కదా సార్, అది ఫాస్టింగ్ ప్రేయర్ అనమాట. మీ ఏజ్ ఎంత సార్ యవనస్తుల కూడికి అంటున్నారు? అంటే నా ఏజ్ 54 సంవత్సరాలు. 54. ఓకే, అంటే మీరు యవనస్తుల కూడికి అంటే నాకు ఆశ్చర్యం వేసింది. తప్పే ఉంది సార్ యవనస్తుల కూడికి చేయడం తప్పేం లేదు. అంటే నేను మీకు తప్పుగా అనుకోవద్దు మరి నా విషయం. నేను చర్చిలో యవనస్తుల కూడికి వచ్చి చాలా నెంబర్లు అక్కడ స్వీకరించేవాడిని. నన్ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా సంతోషం సార్, చాలా సంతోషం. అప్పుడు ఏంటంటే ఇక మనం వాళ్ళు ఇష్టపడే వాళ్ళు, నేను కొంచెం వ్యభిచారం చేసేవాడిని సార్. తర్వాత నేను పరిశుద్ధ స్నానం చేసేవాడిని. అర్థం కదా సార్. అంటే యవనస్తుల కూడికి వచ్చేవాడిని సార్ ఒకసారి. వస్తే ఎవరొకరికి పరిచయం అవుతారు కదా. పరిచయం అయినప్పుడు నేను నీ పాస్టర్ గారు కాబట్టి చెబుతున్నాను సార్, నీళ్ళకది నేను చెప్పను. చెప్పండి. నెంబర్లు నాకు అడిగి తీసుకునేవాళ్ళు కొంతమంది అమ్మాయిలు. అలా నేను చాలా మందితో విచారం చేయడం జరిగింది సార్. యేసయ్య దగ్గర ఒప్పుకొని పాప క్షమాపణ పొందాను, పరిశుద్ధ స్నానం చేశాను సార్. నేను నా వయసు అప్పుడు 20-25 అనుకుంటా. అప్పుడు నీ ఏజ్ ఎంత అండి? 25 అండి. 25లో నేను అప్పుడు నెలకోసారి, వారానికి ఒకసారి నేను పరిశుద్ధ స్నానం చేసేవాడిని. పరిశుద్ధ స్నానం అంటే ఏంటండి? అంటే మా పాస్టర్ గారు రంజిత్ తోఫిరి గారు అండి వాస్తవంగా. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఏమన్నా చెయ్యి, ఎన్ని తప్పులైనా చెయ్యి, యవనస్తుల కూడికి వెళ్ళి పరిచయం చేసుకో, ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే అయిన తర్వాత దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోని నీ పాపాలు ఒప్పుకో, అప్పుడు తర్వాత నీకు పరిశుద్ధ స్నానం చేపిస్తా, నీకు ఏ పాపం అంటదంటాడండి. నేను నిజంగా ఆయన్ని చాలా సంవత్సరాలు ఫాలో అయ్యాను. మధ్యాహ్నం క్యాన్సర్ వచ్చింది, ఆయన ఏమో అందుబాటులో, ఆ నెంబర్ కూడా నా దగ్గర లేదు. ఇప్పుడు మీరు ఆయన ఫాలో అయ్యారు అంటే నేను ఏమంటున్నానంటే సార్, ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మనం ఎప్పుడైతే మనుషులను ఫాలో అవుతామో అప్పుడే మన పతనం స్టార్ట్ అవుతుంది. అవును, గుర్తించుకోండి. అవును సార్. దేవుడిచ్చిన వాక్యాన్ని ఫాలో అవ్వండి. అదే సార్.
దేవుడిచ్చిన మాటను ఫాలో కండి. అవును సార్. అప్పుడు నువ్వు నిజమైన భక్తి చేయగలుగుతావు. అంతే సార్. అర్థమైందా సార్? కరెక్ట్. అది సార్. కానీ సార్ నేను ఎంతో మంది పాస్టర్లతో నేను మాట్లాడడం జరిగింది. నా జీవితంలో ఫస్ట్ టైం ఒక అద్భుతమైన పాస్టర్, ఒక వాక్చాతుర్యం కలిగినటువంటి పాస్టర్. మీరు మాట్లాడుతుంటే నాకు నిజంగా పాజిటివ్నెస్, ఒక పాజిటివ్ ఆరా వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సార్. మరి మనదేం లేదు సార్, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు అంతే. మోషకు నేను నోటిగా ఉన్నాను అంటాడు కదా ఆయన. అవును సార్. మీరు అదే సార్, చిన్న ఏమనుకోవద్దు ఊరికే. మీరు పరిశుద్ధ స్నానాలు చేశారు సార్ ఇంతకుముందు ఏమన్నా? పరిశుద్ధ స్నానాలు అంటే ఒకటే సార్, నేను రక్షించబడినాను అంతే. బాప్టిజం తీసుకున్నాను, అదే నాకు పరిశుద్ధ స్నానం. అంతేనా? అందుకే రంజిత్ ఓబ్రే గారు నాకేం చెప్పారంటే, నాకు తెలియదు అది బైబుల్, నా బైబుల్ అయితే లేదు సార్. అయ్యగారు చెప్పడం వల్ల నేను ఫాలో అయ్యాను ఆ రోజుల్లో. అది నా బైబుల్ అయితే లేదు సార్, అందుకోసం నేను అంటున్నాను, నా బైబుల్ అయితే లేదు సార్ అది. ఓప్రి గారు కూడా ఆయన చాలా సార్లు చెప్పారు ఓపెన్ డిబేట్ లో, పరిశుద్ధ స్నానం చేస్తాను నేను నెలకోసారి, వారానికి ఒకసారి, నాకు ఏం పాపం అంటది అంటాడు ఆయన. ఆయన్ని నేను ఫాలో అవటం, ఆయన వల్ల నేను ఫాలో అయ్యాను. అది నాకు తెలియదు సార్, అది నేను బైబిలే చదవను. నేను ఏమంటున్నానంటే, ప్రభు ఒక మాట అంటాడు, సార్ విశ్వాసమునకు కర్తయు కొనసాగించు వాడునైనా ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు చూడాలంట. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అర్థమైంది సార్? అవును సార్. అంటే మన విశ్వాస ప్రయాణంలో ఏమంటారు, మనం సురక్షితమైనటువంటి అడుగు జాడలు నడవాలంటే మనుషులు పెట్టిన పద్ధతులు, మనుషులు వేసిన అడుగులు నువ్వు వెళ్ళావంటే సరైన రూట్ లోకి మనం వెళ్ళలేం. అవును సార్. దేవుడు వేసిన ఒక మార్గం ఉన్నది, అదే దేవుని వాక్యం. నువ్వు ఆ మార్గం వెళ్ళావంటే అప్పుడు కరెక్ట్ గా నువ్వు డైరెక్ట్ గా ఆయన కలుసుకోగలుగుతావు. అవును. నేను ఒక వాక్యం నాకు బాగా పట్టుకుంది సార్. యేసువారు అంటారు కదా, ప్రభా మరి పరలోకం ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్తే, నీకున్న ఆస్తి పేదలకు అమ్ము, అవును, సూది బెజ్జంలో ఒంటి దూరడం సులభం, నువ్వు డబ్బును వాడు పరలోకం చేయాలంటే మీరు నమ్మరు సార్. నేను బెంగళూరులో ఉన్న చర్చిలు చాలా ఉన్నాయి, ఒక్కొక్క చర్చికి నేను 25,000 అలా నేను పంపిస్తాను సార్, నాకు వీలైనంత వరకు. నేను మా అకౌంట్కి అకౌంటెంట్ ఉంటాడు, మా పిఏ, మీ ఫోన్ చేసిన ఆయనే కొట్టేస్తాడు, వాళ్ళ ఫోన్ పే నెంబర్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ లో నేను 10 చర్చిలకు ఇచ్చేవాడిని సార్, ఇప్పుడు 20 చర్చిలకు ఇస్తున్నాను సార్, దేవుని కృపతో. దేవునికి స్తోత్రం. దేవుడు అంటే ఒకటి సార్, ఇవ్వడం కూడా చాలా మంది అంటే గొప్పలు చెప్పుకోవటానికి ఇస్తారు. నేను ఎప్పుడు కూడా నా పేరు బయటికి రాదు అంటే మాదేశం చెప్తున్నా సార్, మామూలుగా చెప్తున్నాను. కొందరు పేరు కోసం చెప్పుకుంటారు, అంటే పేరు కోసం ఇస్తారు. కొందరు ఏం చేస్తారు తెలుసా, రహస్యంగా ఇచ్చి పొందుకునే వారు ఉన్నారు. అవును, ఏదైనా రహస్యంగా. మా పాస్టర్ గారు కూడా ఏమంటారంటే, నువ్వు ఇచ్చేటప్పుడు రహస్యంగా నీ చేతికి ఏమొస్తుందో అది పాస్టర్ కూడా తెలియకూడదు, మూడో కంటికి తెలియకూడదు. నువ్వు 1,00,000 ఇస్తావా, 2 లక్షలు ఇస్తావా, 1000 ఇస్తావా, 10,000 ఇస్తావా, 1000కి తక్కువ ఇవ్వద్దు. అంటే 1000కి తక్కువ కదా, అక్కడే జడ్జి ఏం లేదు సార్. నాతో మా పాస్టర్ గారు అదే చెప్పారంట. నేనేమంటున్నానంటే వాక్యంలో అది లేదు, 1000కి తక్కువ ఇవ్వద్దు అని. అట్లయితే మరి విధవరాలు 2 కాసులు ఇస్తుంది, మరి దాన్ని ఏమంటారు? అంటే నాకేం చెప్పారంటే సార్ ఆయన, పాత నిబంధనలో యెహోవా దేవుడు దోపిడీ దొంగలు ఉన్నారు, వాళ్ళు దోచుకొని యెహోవాకి వాటా ఇవ్వకపోతే ఆయన స్వయంగా రాళ్ళతో కూడా చంపించాడు. నీకు ఆ స్థితి రాకూడదంటే నువ్వు దాచుకోవద్దు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలు ఏంటంటే ప్రాముఖ్యంగా నీ కానుక ఇంపార్టెంట్ కాదు, నీ కానుక ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ నువ్వు ఇంపార్టెంట్ దేవునికి. అంతే కదా సార్? అవునండి. ఇప్పుడు నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా నువ్వు దేవునితో లేకపోతే, ఆయనతో నువ్వు కనెక్ట్నెస్ లేకపోతే అసలు కానుక ఎవరికి సార్? నాకు అర్థం కాదు. అంతే కదా. అవునా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేనే ఒక బిజినెస్ చేస్తున్నాను అనుకోండి, నేను ప్రార్థన చేయట్లేదు, దేవునితో సహవాసం చేయట్లేదు, దేవుని స్వరం వినట్లేదు, నా బిజినెస్ లో వచ్చే 10వ వాటా నేను దేవునికి ఇస్తున్నాను అనుకోండి, అది ఎవరికి బ్లెస్?
అవునవును. అసలు ఆశీర్వదించబడతారా? లేదు అసలు కానుకలు కూడా వ్యర్థమే కదా. అవునా కదా? అవును. నేను సార్ అది మీ ఏమంటున్నానంటే పర్వాలేదు సార్, మీకు అది దశమ భాగాలు కానుకలు పర్వాలేదా? ఇప్పుడు ఇస్తున్నారా అన్ని మన వాళ్ళు? ఇవ్వటం, నేను ఒక మాట చెప్తాను సార్. ఎవరైనా మొన్న రాజమండ్రి నుంచి ఒక సిస్టర్ ఫోన్ చేసింది లాస్ట్ టైం. సార్ సార్ ఆమె పరిపూర్ణంగా మార్చబడలేదు, సార్ విశ్వాసనే, ఉమ్, బాప్టిజం తీసుకుంది, ఉమ్. కానీ కొన్ని మార్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అయ్యో. అంటే కొన్నిసార్లు గర్వం ఏలుబడి చేయడం, ఉమ్, దేవుని మాటకు విరోధంగా ప్రవర్తించడం, ఉమ్. ఇలా ఉన్నప్పుడు దేవుడు కానుక అంగీకరిస్తాడా? లేదండి అంగీకరిస్తాడా? లేదండి లేదండి. ఆమె ఫోన్ చేసి మీకు 1000 ఫోన్ పే ఇస్తానండి అని అంది. ఉమ్, అని నేను ఒక మాట అన్నాను, అమ్మా ఉమ్, నీ కానుక అవసరం లేదు దేవునికి, ఫస్ట్ నువ్వు కానుకగా మార్చబడు, ఉమ్. తర్వాత నువ్వు ఏమన్నా దేవునికి ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకో అని చెప్పిన. ప్రైజ్ లార్డ్. అది సార్ మనం చేసేది అట్లా ఉంటుంది. అవునా. అంటే ఇంకోటి సార్, ఉం. ఇప్పుడు మనం ఈ కానుకలు ఏదైనా కూడా దేవాలయానికి కదా. నేను ఏమంటున్నా సార్, నేను ఇప్పుడు క్రొత్త నిబంధన పాలసీ ఏంటంటే ఉమ్. ప్రాముఖ్యంగా కానుక ఇంపార్టెంట్ కాదు, అవును 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 నువ్వు ఇంపార్టెంట్ ప్రాముఖ్యంగా. అవును. నువ్వు మార్చబడింది కానుక ఎందుకు సార్? నాకు అర్థం కాదు. అంతే అంతే. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు అంటే నేను ఒక మాట పాత నిబంధనలో ఇప్పుడు నేను ఒక అయ్యగారు, మాట చెప్తాను, నేను ఒక మాట అంటే పాత నిబంధన అది కాదు. అంటే ఒక మాట చెప్పాడండి. ఆ, అంటే పాస్టర్ గారు చెప్పారు, ఒక వాక్యం ఉంటుందని. ఆ. ఆ మనిషి నిర్మించిన దానిలో దేవుడు నివసింపజాలడు. అసలు ఏ అవునండి. విధమైన కట్టడలు కట్టొద్దు అంటాడు ఇప్పుడు అంట కదా. నేను ఒక మాట చెప్తాను, అందుకోసమే కదా ఆయన మనలోకి వచ్చింది డైరెక్ట్ గా. ఆ, ఇప్పుడు చర్చ్ నువ్వు కట్టి చర్చ్ ఆయన ఉన్నాడు. ఉండడు. ఇప్పుడు డైరెక్ట్ గా మందిరం ఏంటి తెలుసా? మీ హృదయమే దేవుని ఆలయం కదా. అంతే 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 సార్. ఇప్పుడు ఏ టెంపుల్ సార్ ఏంది? ఇప్పుడు ఇప్పుడు మరి కోటి నాకు రూపాయల నేనేమంటాను సార్, కోటి రూపాయలతో కట్టి ఆ వ్యాచ్ కోసం చేసే దానిలో దేవుడు ఉన్నాడు. ఉండడు. ఇదిగో నీ హృదయం దేవునికి 100% నీలో అని ఏలుబడి చేస్తాడు. ప్రైజ్ లార్డ్. అర్థమైందా సార్? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ఇది లార్డ్. అనమాట. మరి ఇక్కడ చాలా ఇంకొకటి మంది చర్చిలు ఎందుకు కడుతున్నారు సార్? ఇతనేమో 15 చర్చిలు కట్టుకుంటున్నాడు సార్. ఒకటి నేను సార్, చర్చి కట్టడం దేనికంటే నేను ఒక మాట చెప్తాను. సార్ చర్చి ఎందుకు కడతామంటే నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు మామూలు అయ్య ప్రార్థన పెట్టుకోవాలనుకోను అనుకోండి. అయ్యగారు ఇప్పుడు ఇద్దరు కార్డినల్స్ లో మీరు ఇద్దరు ఉన్నారు, నేను ఒకరు ఉన్నాం, ముగ్గురు ఉన్నాం. అయ్యగారు ఇప్పుడు మనం ముగ్గురు ఇండ్లు ఉన్నాయండి, మనం ఒక ఊర్లో ఉన్నాం అనుకోండి. అయ్యగారు మన ఇండ్లు ఒకే ఊర్లో ఉన్నాయి. అయ్యగారు మనతో పాటు ఒక 7 మంది ఉన్నారు, మొత్తం 10 కుటుంబాలు కదా. అయ్యగారు చెప్పండి. 10 కుటుంబాలు కదా. అవునవును అవును అవును. ఇప్పుడు 10 కుటుంబాల వారు మన ఇంటి దగ్గరకు వస్తే అందరూ వస్తారా? 10 కుటుంబాలు వస్తారా? అవును. వస్తారా సార్? ఎందుకు వస్తారు సార్? రారు కదా. రాదు. ఎందుకంటే వాళ్ళ కులము మతము ఇవన్నీ కొంచెం ఫీలింగ్స్ ఉంటాయి కదా. అవునండి. ఇప్పుడు నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి అనుకోండి సార్, నీకు కొంచెం ఫీల్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్, నాకు సార్ 1 కోటి రూపాయలు ఉన్నాయి. వాస్తవంగా సార్ నాకేంటంటే సార్, నాకు పోయిన సంవత్సరం దాకా 18 కోట్ల దాకా ఉండేది సార్. ఈ మధ్య అవును సార్. బాగా నష్టం వచ్చేసి అది కొంచెం ఇప్పుడు మొత్తం కలుపుకున్నా కూడా 12 కోట్ల దాకా కూడా ఉండదు. ఒక నిమిషం అంటే సార్, ఒక బాగా నిమిషం. నష్టపోయాను సార్ నేను ఓకే సార్, వ్యాపారంలో. నేను నీకు వచ్చిన క్వశ్చన్ నేను క్లియర్ చేస్తాను సార్, ఒక నిమిషం. సార్ 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 ఇప్పుడు నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి అనుకోండి, నేను మంచిగా కార్లో తిరుగుతున్నాను. సార్ సార్ నేను మీ ఇంటికి వచ్చి ఆరాధించగలుగుతానా? అబ్బే వస్తానా? రాలేదండి. అందుకోసమే దేవుని మందిరం. అర్థమైంది సార్? అంతే. అక్కడైతే కులం అడ్డొస్తుంది, మతం అడ్డొస్తుంది, డబ్బు అడ్డొస్తుంది, కానీ చర్చిలో అయితే ఏమంటారు సార్? ఏది అడ్డు రాదు. దానికోసం ఇంకోటి అయ్యగారు చెప్పండి. చాలా మంది కులానికి ఆధారంగా ఇది ఇది రెడ్డివారి చర్చు, ఇది కమ్మవారి చర్చు, ఇది మాలవారి చర్చు, మాదిగ వారి చర్చు, అండ్ జంగం వారి చర్చు, అండ్ ఇట్లా పలు విధాలుగా చర్చలు ఉంటాయి కదా సార్. మరి అట్లా కులానికి ఆధారంగా చర్చు ఇప్పుడు మన బైబుల్లో కులం లేదు కదా యాక్చువల్ గా. లేదు 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 కాకుంటే నేను మార్చుతున్నా. ఇప్పుడు నేను రెడ్డిస్ అనుకోండి సార్, మీరు మాలనుకోండి సార్, ఇంకొక ఆయన ముస్లిం అనుకోండి, ముగ్గురును. అవును.
ముగ్గురం వేరు వేరు వేరే కాలనీలు, మీది వేరే కాలనీ, మాది వేరే కాలనీ, మీది వేరే కాలనీ అనుకోండి. అయ్యా మన ముగ్గురం దేవుని తెలుసుకున్నాం. అవునండి. అర్థమైందా? అవునండి. ఇప్పుడు నేను రెడ్డిస్ వారికి సువార్త చెప్పాలి. ఎలా చెప్పాలి? సార్ 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 నేను చెప్తాను కదా వినేది. అవును. మీరు చెప్తుంటారా? ఇది ఎలా అంటారండి? అర్థమైందా? అవును. ఇప్పుడు ముస్లిం అయినా రక్షించుకున్నాడు. ఆ, ఆ, ఇప్పుడు ఆయన ముస్లిం వాళ్ళందరూ రక్షించబడాలంటే ఎవరు చెప్పాలి? ఆ. వాళ్ళే చెప్పాలి కదా. వాళ్ళే చెప్పాలి, ముస్లిమే చెప్పాలి. అందుకోసమే అదనమాట. ఆ, వారికి అవకాశం ఉంటుంది అంతే. ఉమ్. అవకాశం కోసం అంతే సార్. మొత్తం ప్రకటించబడేది వాక్యమే కదా. అవును, అంతే అంతే. ఇప్పుడు దానికి ఏదైనా పేరు ఉన్నది సార్, కానీ అక్కడ మహిమపరచబడేది మాత్రం దేవుడే కదా. దేవుడే అండి. దేవునికి మహిమ కలుగుతాక. అది సార్ అని. సార్ నేను వచనాలు నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి సార్. మీకు నేను ఒక మాట చెప్తాను. అయితే అయ్యగారు, అంటే ఇప్పుడు ఆమోసు కొన్ని కాదు, మీకు గ్రంథంలో చాలా డౌట్స్ ఉన్నాయి నాకు తెలుసు. మీ హృదయం సార్ నేను ఆమోసు గ్రంథంలో 4వ వినండి అధ్యాయము. నేను ఒక మాట వినండి. సార్ సార్ వినండి. సార్ సార్ మీకు కొన్ని క్వశ్చన్ చాలా డౌట్స్ ఉన్నాయి మీకు, నాకు తెలుసు. అవునండి. నేను మిమ్మల్ని బాహ్యపరంగా చూడట్లేదు, మీ హృదయంలో నుంచి మిమ్మల్ని చూస్తున్నాను నేను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి. కానీ అవన్నీ క్లియర్ చేయడానికి కనీసం చాలా టైం పడుతుంది. అంత అవసరం లేదు సార్, 5 నిమిషాలు చాలు. ఒకటే క్వశ్చన్ మా ఒకటి ఉండే అంతే, పెద్దగా చెప్పండి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 11 నుంచి 12 ఉంటుంది సార్. యెహోవాకు ఏమంటాడంటే, సొదొమ గొమొర్రా పట్టణాలను బోర్ల దోసి నాశనం చేసినట్టు నేను మీలో కొందరిని నాశనం చేయగా ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు అంటారు. అంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తారు కదండి, మన అగ్నికిలలు కురిపించి మొత్తం నాశనం చేస్తారు కదా. వాళ్ళలాగా మిమ్మల్ని నాశనం చేసినా కూడా మీరు నన్ను నమ్మట్లేదు అని చెప్పి ఆయన యెహోవారు బాధపడతారండి. అవును. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉన్నారండి, దేవుని బిడ్డలు ఉన్నారు ఇజ్రాయేలీలు. దేవుడు తన బాహువుతో తీసుకొచ్చాడు. అవునవును. ఐగుప్తుల వాళ్ళు ఇసుకుపోతుంటే, బాధపడుతుంటే, కష్టం చూడలేక దేవుడు ఆలకించి, వారి మూర్లను ఆలకించి దేవుడు రక్షించుకున్నాడు. అవునండి. మరి సొదొమ గొమొర్రా ప్రజలు దేవునికి భయంకరంగా ఉన్నారు, దేవుడు నాశనం చేశాడు. అర్థమైనా? ఇప్పుడు అది చూసినారు కదా, ఇజ్రాయెల్ చూశారు కదా. అవునండి. చూసినప్పుడైనా భయంతో దేవుని తట్టు తిరగాలి కదా. అవును. తిరిగినప్పుడు ఏం చేస్తారు? ఫీల్ అవుతాడా, ఫీల్ కాడా? అవుతాడండి. ఇప్పుడు మీరు నేను మాట చెప్తానండి. మీరు ఎస్ఐ అనుకోండి, ఎవడైనా దొంగతనం చేసి స్టేషన్కి వచ్చాడు. అవునవును. వాని రిలేటివ్స్ వాడే దొంగతనం చేసి వచ్చాడు. వానికి ఫుల్ వార్నింగ్ ఇచ్చినావు, కొట్టినావు నువ్వు అని. అవునండి. అర్థమైందా? అవునండి. అవును. అదే వంశంలో వాడు చూసి కూడా వాడు దొంగతనం చేస్తే నువ్వు అంటావు అన్నావు ఆ మాట. అవునవును. ఒరే మన మీ ఇంట్లోనే కూడా నచ్చే కదరా, మీ బుద్ధులు మార్చుకో అంటావు నన్ను. అదే మీ ఇంట్లోనే అంటే ఇప్పుడు అవును, కరెక్టే సార్. అదే విధంగా చెప్పాడు ఆమోసు 7:17-18 ఇశ్రాయేలు ఉద్దేశించి ఏమంటారంటే, మీ భార్యలు వేసులగుదురు, మీ పిల్లలు నేలకేసి కొట్టబడుదురు, మీ పిల్లలు ఖడ్గము చేత హతులవుదురు, మీరు అపవిత్రమైన దేశమందు చత్తురు, దేశం విడిచి వెళ్ళేదురు అంటాడు. ఖచ్చితంగా అవును. మరి దేవుని మాటకు లోబడకపోతే మనం ఇప్పుడు దేవుణ్ణి ఆయన ప్రేమ స్వరూపి, దయా స్వరూపి, కనికర స్వరూపి ఒక పక్కనే మనం చూస్తున్నాం. అవునవును. ఇంకొక పక్కన ఉంటాడు ఆయన, ఉగ్రుడే ఉంటాడు ఆయన. అర్థమైందా సార్? అది ఇక్కడ ఏంటంటే మీ భార్యలు కూడా వేసులు చేస్తా అంటాడు, మీ పిల్లల్ని నేలకేసి కొట్టిని చంపేస్తా అంటాడు. మరి అదే విధంగా కూడా సార్ ఆమోసు 9:1-7 చూసుకుంటే ఏమంటారంటే, వారిని తల పగలగొట్టి చంపండి, వారు తప్పించుకొని పాతాళానికి వెళ్ళినను ఆకాశంలో ఉన్నను చేయి చాచి పట్టుకొని మీకు అప్పగిస్తా అంటాడు. అంటే ఇంకా తప్పించుకోవడానికి వీలు లేకుండా, అసలు శేషం లేకుండా వాడు యాడికి వెళ్ళినా సరే నేను పట్టుకొని చేస్తాను, మీరు చంపేయండి అంటాడండి యెహోవా. అవును. మరి ఇప్పుడు ఎవడైనా మనం నొప్పిస్తే మనకు బాధ ఉంటుంది ఉండదు సార్. అవునవును. నేను ఖచ్చితంగా నా పిల్లలు కానీ తప్పు చేసి నేను కొడతాను ఖచ్చితంగా. అవునవును. ఒక సరైన తండ్రి అయితే అదే చేస్తాడు. మరి అదే సార్. ఇప్పుడు అదే మీకాలో కూడా ఉంటుంది సార్. 13-15లో యెహోవా ఏం చెప్తారంటే, కాబట్టి మీరు బాగుపడకుండా నీవు చేసిన పాపములను బట్టి
నిన్ను నాశనం చేస్తానంటాడు, నిన్ను దోపుడు సొమ్ముగా అప్పగిస్తా అంటాడు సార్. అదే విధంగా మనం ఆ నహోము 3వ అధ్యాయంలో కూడా ఉంటుంది సార్. 1-13 చూసుకున్నట్టయితే మనం యెహోవా పిల్లలను బండకేసి కొట్టి చంపించేస్తా అంటాడు చిన్నపిల్లల్ని. తర్వాత ఆడవాళ్ళు వ్యభిచారం చేస్తారు కదండి, వాళ్ళ బట్టలు మొత్తం వెప్పి వాళ్ళ మానాన్ని వాళ్ళ యొక్క బంశం అన్ని నేను ప్రజలకు చూపిస్తానంటాడు ఆయన. అవును మరి యెహోవా దేవుడు అంటే ఆడవాళ్ళ యొక్క బట్టలు మొత్తం రోషం గల దేవుడు సార్ ఆయన. అవును మరి అందుకని ఆయన చెప్పిన మాట అన్నప్పుడు మనిషి కోపం వస్తా కోపం సార్. అవును నిజం సార్, అది నిజంగా. ఎన్నాళ్ళు సహిస్తారు? అవునండి అవునండి ఖచ్చితంగా సార్. అవును ఇది కరెక్ట్ ఎక్కడ జరిగింది తెలుసా? 100% గా ఆదికాండం 6వ అధ్యాయంలోనే దేవునికి బాధ కలిగింది అక్కడ. అవునవును అందుకోసం జలప్రలయం తీసుకొస్తాడు కదా. అవును నోవాహు జలప్రలయం తీసుకొచ్చి అందరిని చంపేస్తాడు కదండి. మరి అయితే సార్ ఇక్కడ చిన్న డౌట్ గురుగారు. ఇప్పుడు నోవాహు కొడుకు కోడలు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడలు ఉన్నారు కదా. అవును. నోవాహు జలప్రలయం తెచ్చి అందరిని చంపేస్తాడు కదా, ఎవ్వరు ఉంటారు, ఒక నోవాహనే ఉంటాడు. అతను వాళ్ళ పిల్లలు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు. తర్వాత యెహోవా దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు, మీరు ఫలించి భూమిని నింపండి అంటాడు. ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే ధర్మ సందేహం అయ్యగారు, ఉన్నదే ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు. ఇప్పుడు మనం ముగ్గురు, ఇప్పుడు ఆయన ఉన్నాడు, మా పిఏ ఉన్నాడు, మనం ముగ్గురు అనుకోండి, అక్కడే ఉన్నాం. మనం ముగ్గురు నోవా కొడుకులు, మనకు ముగ్గురు భార్యలు ఉన్నారు. మనకి ఎంతమంది పుట్టినా అక్క చెల్లెళ్ళు అన్న చెల్లెళ్ళు అవుతారు, అక్క తమ్ముడు అన్న చెల్లెళ్ళు అవుతారు. అవును. మరి ఎవరు ఫలించి భూమి నింపాలి అర్థం కాలేదు సార్? నోవాహుకు జలప్రలయం తెచ్చి అందరిని నాశనం చేస్తాడు కదా, నోవాహు ఒక్కడే ఉంటాడు, ముగ్గురు కొడుకులు ఉంటారు, ముగ్గురు కోడళ్ళు ఉన్నారు. యెహోవా దేవుడు ఏం చెప్తాడు, మీరు బాహుగా ఫలించి భూమిని నింపమంటాడు, భూమి మొత్తం నింపండి మీ సంతానంతో అంటాడు యెహోవా దేవుడు. ఉన్నదే ముగ్గురు కదా, ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఉన్నారు కదా. అది ఎప్పుడు అంటాడు? ఆ మాట ఎప్పుడు అంటాడు? ప్రళయం వచ్చి మొత్తం నాశనం అయిపోయిన తర్వాత మిగిలిన వారితో అంటాడు. చూడండి నాశనం అయిపోయిన తర్వాత అవును అప్పుడు 7 ఉన్నారు. బాగా చదవండి మీరు దాన్ని. అవును 7 అంటే సార్, నోవాహు కొడుకు ముగ్గురు, నోవాహు కోడలు ముగ్గురు. వినండి నోవాహుకి 3 కొడుకులు. అవును ఓకేనా? నోవాహు భార్య, నోవాహు కుమారుల భార్యలు 3 ఉన్నారు. అవును 6 టోటల్ గా 8 మంది ఉన్నారు వాళ్ళు. అవునండి. అప్పుడు దేవుడు చెప్పాడు, మీరు ఫలించండి అభివృద్ధి పొందండి అని. అవునండి. అది ఇక్కడే కదండి నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరు పుట్టినా కదా. అవును వాళ్ళు భార్య భర్తలేనండి, వాళ్ళు ఎంతమందిని కంటారు? 1 కోటి మందిని కంటారా? మహా అంటే 10 మందిని 20 మందిని కంటారు. నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు వాళ్ళు పుట్టిన సంతతి కూడా మరి ఫలించాలి కదండి. కొంచెం అండి. మీ నాన్నకి ఎంతమంది అండి? అంటే మేము 4 అండి. మీ నాన్నకు? మా నాన్నకి మేము 4 అండి. మీ నాన్న వాళ్ళ నాన్నకు? ఆయనకి 3 సార్, 3 కొడుకులు. వాళ్ళ నాన్నకు? ఆయనకి 2 కొడుకులు. 2 కొడుకులు. ఫస్ట్ నుంచి ప్రారంభం నుంచి కౌంటింగ్ చేయండి, ఎంతమంది ఉన్నారు సార్? నేను చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదండి. ఇప్పుడు మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకొని సెక్స్ చేస్తాం, కలుస్తాం, పిల్లలు పుడతారు. ఇక్కడ యెహోవా చెప్పింది ఏంటంటే, మీరు భూమిని నింపండి అంటే చెల్లెలు చేసుకుని భూమిని నింపమంటున్నాడేనా? అక్కడే చేసుకుని భూమిని నింపమంటున్నాడు. మీరు వాక్యం ఎన్నిసార్లు చదివినారండి? నేను చదివాను సార్, 2 సార్లు చదివాను. కంప్లీట్ చదివారా? మంచిగా చదివాను సార్. ఓకే. ఇప్పుడు నా డౌట్ సార్, ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా సార్? ఇప్పుడు మీరే అన్నారు అక్కడ ఉన్నది 8 మంది ఉన్నారు. నోవాహు భార్య ఉంది, 3 కొడుకులకి భార్యలు ఉన్నారు, అవునా? ఇప్పుడు ఎవరు పుట్టినా కానీ అక్క చెల్లెలు అన్నదమ్ముడు అవుతున్నారు కదండి. నేను అనేది అది. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు నోవాహుకి కోడలు తప్ప అల్లుళ్ళు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నోవాహుకి కోడళ్ళు కొడుకులు తప్ప అల్లుళ్ళు కూతుళ్ళు లేరు. ఓకే. కాబట్టి ఇక్కడ వరుస ఉండదు కదా అంటున్నాను నేను. ఇప్పుడు అదే విధంగా మీరు అన్నట్టు నోవాహుకి 3 కొడుకులు 3 కోడళ్ళు 2 అల్లుళ్ళు 2 కూతుళ్ళు 2 అల్లుళ్ళు అనుకోండి,
ఇక్కడ వరుస చూడండి కలిసిద్ది, నింపొచ్చు, అసలు తప్పులేదు ఎంతైనా. వరుసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అది ఆమేన్, ఒక ప్రైజ్ లార్డ్. ఒక అసలు వరుసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? లేదండి, లేదు. ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి. అవును, లేదండి. యెహోవా సృష్టిలో అసలు వరుసలే లేవు. మరి అవును, అవును, ఇది మాత్రం మీరు బాగా చెప్పారు సార్. వరుస అనేది ఉండకూడదు నాకు తెలిసినంత వరకు. మరి అసలు పెళ్లి కూడా లేదు కదండి, పెళ్లి చేసుకోవడం కూడా లేదు, సహజీవనమే ఉంది. ఎక్కడ కూడా పెళ్లి కూడా ఉండదు. మీరు చెప్పింది బాగుంది సార్, చాలా బాగుంది, మంచిగా చెప్పారు. నేను ఆ, నేను ఒక మాట చెప్తా వినండి. సార్ 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 ఇప్పుడు అందరూ కులాలు ఉంటాయి కదా, కులానికి ఒక ఆకాశం ఏమైనా ఉందా? లేదండి, లేదండి. అందరు కూడా ఒక ఆకాశమే కదా. అవునవును. అంటే ఒకటి సార్, ఇప్పుడు ఆదాము ఉన్నాడు. అవును, ఆదాముకి సాటైన సహాయం కావాలి. ఎక్కడి నుంచి తేవాలి ఆయన? అవును, ఈయన బాడీలో నుంచి కదా తీసింది. అవునవును. ఎక్కడి నుంచి తీసాడండి? ఆయన బాడీలో పక్కటెమ్మటి నుంచే తీశాడు సార్. ఎందుకు తీయాలి? వేరే చోట తీసుకొని రావచ్చు కదా. అవునవును. మరి అది వేరే సార్ నుంచి తీసుకొచ్చి వరుస అవుతారు కదా, అది మళ్ళీ ఇబ్బంది. మరి అవును. దేవుని విషయంలో కులం గాని వరుసలు గాని ఏది లేదు. లేదు. తల్లికి అందుకోసమే చెల్లికి తల్లికి చెల్లికి, అక్కకి తమ్ముడికి, వదిలికి మధ్యకి, అది కోడలికి నేనేమంటున్నా, మావకి ఇలాంటివి వినండి ఉండకూడదు వినండి. సార్. ఉండకూడదు కూడా అలా అలాంటివి. అలా ఉండకూడదు అంటే మళ్ళీ అలా పాపం చేయమని నేను చెప్పట్లేదు. సార్ సార్. అర్థమైందా? అవును సార్. అలా పాపం అక్కడ దేవుడు అలా పాపం చేయమని చెప్పలా. ఇప్పుడు అది మీకు ఒక ఉద్దేశం కూడా అదే కదండి. ఇప్పుడు ఉద్దేశంతో నువ్వు అట్లా అర్థం భూమిని చేసుకుంటే నేనేం నింపమని చేయను. ఆజ్ఞ ఇవ్వటం అంటే ఆగండి సార్ ఆగండి. ఇప్పుడు కాదండి. నువ్వు అలా అర్థం చేసుకుంటే నేనేం చేయను దానికి. కాదు, అర్థం వచ్చేది అదే కదండి. అండ్ ఇంకొకటి సార్, 2వ దినవృత్తాంతము 28వ అధ్యాయము 1 నుంచి 10 చూడండి. మీరు ఇది క్లియర్ అక్కడ చేసుకోండి ఫస్ట్. ఇది ఒక్క క్లియర్ నిమిషం, చేసుకోండి. ఇది తీసుకుని అది కూడా తెచ్చుకున్నాం. ఇప్పుడు అహాజు రాజు బయలుదేవతలను పూజించినందుకు తన కుమారులను యెహోవా అగ్నితో దహించెను, తను సిరియా చేతికి అప్పగించెను. వారు తన జనములను 130,000 మందిని చంపిరి. ఇదీనుగాక పిల్లలనేమి ఆడవారిని అందరిని బానిసలుగా పట్టుకుపోయిరి. ఇది ఇలా ఉంటుంది సార్ యెహోవా ఉగ్రత. అలాగే అంటే మీకు ఇప్పుడు అసలు మీరు ఏం ఫిక్స్ అయినారు ఇంతకు? 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయం సార్, వచనం 11 నుంచి 10. అమజ్జేయులు శేయూరు వారిని 10,000 మందిని చంపిరి. బతికి ఉన్న వారిని 10,000 మందిని కొండ మీదకి తోసేశారు. వారు చనిపోగా 3,000 మందిని యూదా వారిని చంపి సొమ్ములు దోసుకు వెళ్ళారు. ఇదంతా కూడా యెహోవా వారి ఆజ్ఞానండి. అలాగే మనకి దినవృత్తాంతులు 36వ అధ్యాయము మీరు చూడండి, ఎప్పుడైనా 12 నుంచి 17 నుంచి 23 చూడండి. కల్దీయు రాజు చేతికి యవ్వనస్తులను ముసలి వాళ్ళను అప్పగించగా వారందరిని నరికించేసి రాజు సావక మిగిలిన వారిని తన వెంట తీసుకెళ్ళిపోతాడు. ఇదంతా కూడా యెహోవా గారు చేసినటువంటి సత్కార్యాలండి. సత్కార్యం అంటే మంచి పనులు. యెహోవా దృష్టిలో మంచి పనులు సార్. అలాగే మీకు ఎజ్రాలో 10వ అధ్యాయం ఉంటుంది సార్, 10 నుంచి 14. వేరే స్త్రీని పెళ్లి చేసుకోవడం తప్పు, వదిలేయమన్నందుకు పెద్దలు భార్యలను వదిలేయలేకపోతే వాళ్ళని చంపేస్తాడు యెహోవా దేవుడు. భార్యలను మీరు వదిలేయండిరా బాబు అంటే మేము వదలమంటారు. అంటే వేరే వారి, అంటే వేరే యొక్క జనాంగం, అంటే యెహోవాకి నచ్చినటువంటి జనాంగం అండి. వాళ్ళని వదిలేయమంటాడు యెహోవా దేవుడు. లేదంటే మేము పెళ్లి చేసుకున్నాం అంటే, పెళ్లి చేసుకోవడం సహజీవనం. అక్కడ పెళ్లి ఎక్కడా లేదు. మీకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎవరు పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడ రాయబడలేదు. సహజీవనం. రేటింగ్ ఎక్కట్లేదు. లేదు. నేను చూపించండి సార్. అంటే ఈ విధంగా పెళ్లి చేసుకున్నారు, దండలు మార్చుకున్నారు, లేదా ఉంగరాలు పెట్టుకున్నారు, లేదా ఏదో ఒక విధంగా. అవునండి. ఇస్సాకు రిబ్కా లేదా? పెళ్ళుందా? అవును. పెళ్లి చేసుకున్నారా? వివాహము కోసమే వారిని తీసుకొచ్చాడు. ఆల్రెడీ పెద్దదాసుడు గారు అక్కడ ఆమెకు ఉంగరము, లేకపోతే ఆమెకు ఉన్నటువంటి బంగారు చైన్ ఇవన్నీ ఇచ్చాడు కదా. ఇవ్వటం కాదండి, పెళ్లి అనేది. ఇప్పుడు మీరు హైందవులను చూడండి, నేను ఒకప్పుడు హైందవునే కదా. వాళ్ళు ఏంటంటే పెళ్లికి ముందు తాంబూలం తీసుకుంటారు, ముహూర్తం ఏర్పాటు చేసుకుంటారు శాస్త్రోక్తంగా. ఆ తర్వాత తాంబూలం తర్వాత పెళ్లికి ముహూర్తం పెడతారు శాస్త్రోక్తంగా.
తర్వాత శోభనానికి కూడా ముహూర్తం పెడతారు నేను ఒక శాస్త్రోక్తంగా. మాట ఆ చెప్తానండి. మూడు మీరు ఆ నేను మూడు ఒక మాట జరిగిన వినండి, దాకా వినండి, వినండి, ఆడవాళ్ళు వినండి, కలవరు వినండి. నేను ఒక మాట భర్తతో. చెప్తాను, వినండి, వినండి. సార్. ఇప్పుడు ఎవరైనా కడుపులో పుట్టేటప్పుడు ముహూర్తం పెట్టుకొని పుడతారా? లేదండి, కడుపులో ముహూర్తం అనేది వదిలేస్తే ప్రతిదానికి ఎందుకు ఒక పెళ్లికి ఒక ఎందుకు ముహూర్తము? శాస్త్రీయత నేనేమంటున్నాను, ఉంటదండి. కాదండి, పెళ్లికి ఉమ్. ఎందుకు ముహూర్తం? నువ్వు కడుపులో పవిత్రత పుట్టేటప్పుడు కూడా అండి, ముహూర్తం పెట్టుకోవాలి కదా. పవిత్రత సార్. ఇప్పుడు మనం పెంట తినం కదా, అసలు అన్నమే తింటాం. దేవుడు లేదు, ముహూర్తాలు ఎందుకు నువ్వు చూడకూడదు పెంట అన్నాడు. తినాలంటే ఎవడు చెబుతాడు సార్? దానికి పవిత్రత అనేది ఆడవాళ్ళకి మగవాళ్ళ కలయికకి ఒక ఉమ్, పవిత్రత అనేది కలగాలి కాబట్టి పెద్దలు పెట్టినటువంటి ఒక అంకం. ఇప్పుడు నేను నేను దొంగతనం చేశాను అనుకోండి, నేను దొంగని, ఇంకొకడు ఓకే. మంచోడు, నేను నేను నాలాగే ఉండాలి, వాడు ఎందుకున్నాడు అట్లాంటి ఎవడు చెబుతాడు సార్ దానికి? ఉమ్. వాడు మంచిగా ఇప్పుడు ఉండదలుచుకున్నాడు, అలా అసలు ఉండాలి. దేవుడు ముహూర్తాలు చూడొద్దు అన్నాడు. అదే యెహోవా దేవుడు ముహూర్తాలు చూడొద్దు అని అన్నారు సార్. వాళ్ళ దేవుడు ముహూర్తాలు చూడమని ఉంటారు, వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు అదే మన యెహోవా దేవుడు తల్లి దగ్గర కొడుకుని బండి పెట్టాడు. ఏది? దావీదు భార్యని దావీదు కొడుకుల దగ్గర బండి పెట్టాడు. మరి వాళ్ళ ఉమ్. దేవుడు ఎక్కడ ఎవరిని బండి పెట్టలేదు కదా. అప్పుడు అట్లా మనం అనుకోకూడదు, ఒకరితో మనం ఎవరి ఒకటి దేవుడు? తీయకూడదు. ఎవరి దేవుడు? ఇప్పుడు దావీదు భార్య ఉంది కదా, ఆ, దావీదు ఉన్నాడు కదా. దావీదు ఆ, సైనికుల భార్యతో సైనించిన తర్వాత ఆ. ఏమంటాడు? దావీదు, నీ యజమాని స్త్రీని నీ కౌగిట చేర్చాను, కొంచెం ఆగండి, ఇంకను కొంచెం ఆగండి. కావాలంటే ఇచ్చేవాడిని, కానీ నీవు సైనికుల భార్యతో సైనించావు కాబట్టి నీ నీ భార్యని నీ చేరువానికి అప్పగిస్తానంటాడు. ఏది? అవును, పట్టపగలు అందరూ చూస్తుండగా. అవును మరి. మరి తన కొడుకే మళ్ళీ 10 మంది స్త్రీలని డాబా మీద, మిద్ది మీద అందరూ చూస్తుండగా సెక్స్ చేస్తారు. ఏంటండి? తన కుమారుడు తన ఉపపత్నితో డాబా మీద సెక్స్ చేస్తాడు. ఆ, ఇప్పుడు ఆయన వాస్తవంగా ఆయన శాపం నెరవేరింది కదా, ఆయన ఆజ్ఞే కదా అది. ఇప్పుడు అవును మరి. యెహోవా మరి అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు అక్కడ దేవుని తప్ప దావీదు తప్ప? ఏమండి మీరు సార్, కాన్సెప్ట్ ఒకటండి, రండి ఫస్ట్. ఒకటి చెప్పానండి. నేను ఒక మాట చెప్తానండి. దావీదనేవాడు మీరు తప్పే, నాకు ఒకటి అతనికి శిక్ష నచ్చంది చేయాలి కదా. కావాలంటే వినండి, అతను వినండి. అంగం కొయ్యాలి, కానీ తన అసలు భార్యని తన కొడుకుతో సెక్స్ చేయించడం ఎంతవరకు న్యాయం ఇటు సార్? చూడండి. నాకు నచ్చింది ఏంటంటే, చెప్పండి, మీలో నచ్చింది ఏంటంటే, చెప్పండి సార్. దేవుడు చేయించాడు కదా అని మీరు అన్నారు కదా. దేవుడు అవును. చేయించడం కాదు అది. ఉమ్, ఉమ్, ఉమ్. అర్థమైందా? దావీదును ఆమె దగ్గరికి వెళ్ళమని దావీదు చెప్పాడు దేవుడు. మరి ఫస్ట్ చెప్పాడా? ఎందుకు ఆ శాపం ఇచ్చాడండి? చెప్పాడండి, మీ బా చెప్పాడా? నీ భార్యల్ని నీ చేరువానికి అప్పగిస్తా అన్నాడు లేదా? నేను నేను చెప్పే కాన్సెప్ట్ మీరు రండి ఫస్ట్. చెప్పండి. దావీదుకు దేవుడు చెప్పాడా యుద్ధంలోకి వెళ్లకుండా నువ్వు బెత్షెబాతో పాపం చేయని దేవుడు చెప్పాడా? దేవుడు అతను చెప్పాడా చెప్పలేదా? అతను చేశాడండి. అతనికి ఏం శిక్ష చేయాలి? అతను ఉరి శిక్ష లేదంటే ఇప్పుడు చంపేయి, లేదంటే అంగం పోయి. నేనేమంటున్నానండి, అంతేగాని తన భార్యను తీసుకొచ్చి తన నేనేమంటున్నాను. కొడుకులకు అప్పగిస్తే తల్లులు ఎంత బాధపడతారండి? కొడుకు చేత తల్లులు సెక్స్ చేయించుకుంటుంటే తన బాధ నేను ఒక ఏంటి? మాట ఇంకొకటి, చెప్తాను. కొడుక్కి తల్లికి పుట్టినోడు మరి దావీదుకి ఏమవుతాడు? తన కొడుక్కి తన భార్యకి పుట్టినోడు దావీదు మనవడు అవుతాడా, కొడుకు అవుతాడా? ఇప్పుడు నా కొడుకు పుట్టాడంటే మనవడు అవుతాడు. తన కొడుక్కి తన భార్యకి పుట్టాడు, అప్పుడు ఏమవుతాడు నేను దావీదుకి? ఒక అతను మాట ఏమని చెప్తానండి. పిలవాలి? మీరు చివరికి చదివారా మీరు కంప్లీట్ గా బైబిల్ని? నేను చదివాను సార్. చదివితే దేవుడు ఒక ఉమ్, మాట చెప్తాడు. అక్కడ దావీదే మూడు మూడు శిక్షలు అనుమతిస్తాడు దేవుడు. ఉమ్, ఏదో నీ సైన్యాన్ని చంపంటావా, లేదా చేయమంటావు, ఇది చేయవాలి, లేదంటే నేనే డైరెక్ట్ రమ్మంటావు అంటే దేవుడు ఇక్కడ దావీదు గారు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఉమ్, మనుషుల చేతిలో పడుట కంటే యెహోవా ఉమ్, చేతిలో పడుట మేలు అంటాడు. ఉమ్, ఉమ్. శిక్ష అనుమతించాడు, అనుమతించలేదా? ఇతను అనుమానించేది ఏందండి? నాకు అర్థం కాదు. ఇతను అనుమానిస్తేనే అతను శిక్ష వేస్తాడా? ఎవరు? యెహోవాకి ఎవడి అనుమతి అవసరం లేదు. తను శిక్షించదలుచుకుంటే ఖచ్చితంగా శిక్షిస్తాడు. నేను ఒక మాట అంటే ఇప్పుడు మీరు యేసు మన పాపాల ఆగండి, కోసం ఆగండి, ఆగండి, ఆగండి. మనం నేను ఒక అనుమతిస్తేనే మీరు చచ్చిపోయాడా? మీరు మీరు ఒకటి చూడండి, బాగా ఆలోచించండి. ఇప్పుడు మీరు 20 సంవత్సరాలు మీరు వ్యభిచారం చేశారు కదా. అవునండి. మరి మిమ్మల్ని చంపేసింటే ఇంతవరకు ఆ? మిమ్మల్ని చంపేసింటే మరి ఎందుకు చంపలేదు అర్థం కావట్లేదు నాకు. అదే దేవుని ప్రేమ అంటారు దాన్ని. మరి అక్కడ కూడా ప్రేమించాలి కదా. అవునండి, నేను ఒక మాట చెప్తాను. నువ్వు కూడా తప్పు చేసావు కదా. దావీదు కంటే ఘోరంగా నువ్వు తప్పు చేసినావు కదా. అవును, నేను యవనస్తుల కూడికి వెళ్ళి చాలా తప్పులు చేశానండి. తప్పు చేసావు. ఉమ్, ఉమ్. మళ్ళీ నిన్ను చంపలేదు దేవుడు. అదే నా లిస్ట్ ఎప్పుడు వచ్చిందో తెలియదు కదా, మరి ఎప్పుడుకుందో. అవునండి. ఆడు చంపాడు ఇప్పుడు కదండి నాతో ఎందుకు? ఇప్పుడు మీరు ఎప్పుడు పరాయి ఆడపిల్లతో సెక్స్ చేయలేదా? మీరు ఇప్పుడు చెప్పండి. కాదు కాదు మీరు కాదు బైబిల్ ఇప్పుడు మీరు నువ్వు ప్రమాణం చేశారు. మీరు బైబిల్ మీద ప్రమాణం చేసి నేను నా భార్య తప్ప ఏ స్త్రీని ముట్టుకోలేదని చెప్పండి. ఎవరు? మీరు. నాకు
వివాహం కాలేదు బాబా ఇంకా. పోనీ వివాహం కాకపోయినా ఇంతవరకు నీకు సెక్స్ చేయలేదా ఎవరితో? అవును, చేయలేదు అసలా? అసలు. నిజం చెప్పండి. నిజం. ఇదైతే గ్రేట్ ఏమో మరి. మరి రండి, కర్నూలు రండి ఫస్ట్. యాడికి రమ్మంటారు? రండి. అయితే ఇంకొకటి, ద్వితోపదేశకాండం 27 అధ్యాయంలో ఉంటుంది, 20-25. తన తండ్రి భార్యను చెరిచిన, తన చెల్లిని చెరిచిన ఆమెను అనాలంట. ఆమెనంటే ఏమవుద్ది అసలు? ఏం శిక్ష అది? అవునండి, నీకు దేవుని ప్రేమ నీకు అర్థం కాదు, అర్థమైందా? అదేం ప్రేమ అండి? అసలు దేవుని ప్రేమ పెద్దది చూపిస్తుంది చూడండి. ద్వితోపదేశకాండం 28 అధ్యాయం 24-32, 53-54 ఉంటది. ఏమంటాడు యెహోవా దేవుడు? నన్ను నమ్మకపోతే నాశనం చేస్తా. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్యని వేరే వాళ్ళతో సంసారం చేస్తా. నీ కుమారుల యొక్కయు నువ్వు కుమార్తెల యొక్కయు మాంసం నీతో తినిపిస్తా అంటాడు. ఇది ప్రేమ అండి? వాడి పిల్లల్ని తీసుకుని ఇంకోటికి అప్పచెప్పడం, వాడి పిల్లల్ని వాడితో తినిపించడం అనేది అసలు దీన్ని ప్రేమ అంటారా? శాడిజం అంటారా? ఇదే ప్రేమ? దేవుడి ప్రేమ అంటే ఇదేనా? మీరు నిజంగా మీరు అన్ని కూడా చేస్తాడండి, ఆయన ఇష్టం అండి అంటున్నారు. మళ్ళీ ఫస్ట్ లో నాతో దేవుడు కరుణామయుడు, కృపామయుడు, కృపా సంపన్నుడు, జాలి గలవాడు, క్షమిస్తాడు అన్నారు. క్షమాపణ అంటే ఇదే? ఆడి పిల్లల్ని తీసుకుని ఆడి కొడుకులతో పండు పెట్టడం. నేను ఒక మాట చెప్తుంటావా? ఇప్పుడు మీరు 20 సంవత్సరాలు పాపం చేశారు కదా. నాతో ఎందుకండి? నీ బైబిల్ చూడండి అని అంటే మీరు చేశారంటే ఖచ్చితంగా నీ వంశంలో వచ్చిన వాళ్ళు కూడా చేస్తారు అట్నే, తెలుసా? నా వంశం అండి. అదేం పద్ధతి అండి? ఇప్పుడు మీ నాన్న పాపం చేసి సార్, మీ నాన్న పాపం చేశారు అనుకోండి, మీరు ఆ మాట అంటే మీరు నిజంగా తల ఎక్కడో పెట్టుకుంటారు. ఈ శాపం మీకు వర్తించుంది, దావీదు శాపం మీకు కూడా వర్తించాలంటే అది ఎట్లా వస్తుంది? ఏం శాపం అది? ఇదే బైబిల్? దీనికైనా పరిచయం చేయటం, దీనికైనా దశమ భాగం దొప్పటం, దీనికైనా వేలకు వేల కోట్లు సంపాదించుకొని కార్లు కొని, ఇదే దశంభావం చెప్పు. మరి తీసుకునే వాళ్ళంతా ఏమనాలి? తీసుకునే వాళ్ళంతా పెంట తిన్నట్టేనా? ప్రజల దగ్గర దశమ భాగాలు తీసుకునే వాళ్ళు. నేను ఇచ్చానండి, చెప్పాను కదా. నేను కలవర సతీష్ ఇచ్చా, రంజిత్ ఓఫర్కి ఇచ్చా, పాల్ ఇమ్మేన్కి ఇచ్చా, జాన్ వెస్లీకి ఇచ్చా. అవునండి, ఇప్పుడు పరలోకం ఉంది అన్నాడండి. అతను పరలోకం ఉంటది, దశమ భాగం ఇమ్మన్నాడు, ఇచ్చా నేను. అంటే అడిగిన ఇచ్చుకుంటా ఇచ్చానండి. వాళ్ళు ఇమ్మన్నారు, నేను ఇచ్చా. అడిగినోడు సిగ్గు లేదు, మనం ఏం చేస్తాం? శాపం వస్తుందని మీరు అన్నారు కదా, నేను అన్నాను శాపం వస్తుంది ఖచ్చితంగా. ఎందుకన్నా తెలుసా? నీకు వచ్చే క్యాస్ట్ నీ పిల్లలకి వస్తుందా రాదా? నా క్యాస్ట్ గురించి మీరు అడగొద్దు, ఎందుకంటే బైబుల్లో క్యాస్ట్ లేదు. బైబుల్లో ఏ విధమైన క్యాస్ట్ లేదు. బైబుల్లో పెళ్లి లేదు, క్యాస్ట్ నుంచి నుంచి వచ్చింది. బైబుల్లో ఒక్కడు పెళ్లి చేసుకున్నాడు లేడు. దావీదు పెళ్లి చేసుకోవాలి, నిజం చెప్పాలి. అంతా కూడటమే, అవ్వ ఆదామే కూడుకున్నారు. ఆడేమైనా పెళ్లి అయిందా? అక్కడే పెళ్లి లేదు, ఎక్కడ వరుస వాయిల్ లేదు, ఎక్కడ వరుస వాయిల్ లేవు. బైబుల్లో ఎక్కడ వరుస వాయిల్ లేవు. నేను చదివే కాబట్టి కదండి మీకు అన్ని చెప్తున్నాను, వచనాలతో సహా చెప్తున్నాను కదా. అర్థం కాదు వాక్యము. నీకు విషయం చెప్తానండి. కరుణాకర్ గారు వేరే అతను డిబేట్ చేసేటప్పుడు అతను ఏం చెప్పాడంటే, ఈ వాక్య తప్పు కదా, ఈ మనం ఇట్లా విశ్లేషించుకుంటే అంటాడు ఆయన, అక్కడ ఏ అక్షరం ఉందో అదే చెప్పాలి, నువ్వు నీ ఇష్టం వచ్చేటట్టు నువ్వు విశ్లేషిస్తే కుదరదు అన్నాడు పాస్టర్. అంటే ఇక్కడ అక్షరం ఏది ఉంటే అదే చెప్పాలి, మనం అక్షరానుసారమే మాట్లాడాలి. ఎట్లా ఇప్పుడు కాదండి చెప్పేదండి. ఇక్కడ లోతు కూతురుతో సెక్స్ చేయించింది యెహోవా. చెప్పండి చెప్పండి చెప్పండి. అక్షరానుసారం నువ్వు అర్థం చేసుకుంటే సత్యంత వరకు కూడా నీకు బైబిల్ అర్థం కాదు. ఇప్పుడు అక్షరానుసారం కాకుండా ఇప్పుడు ఫస్ట్ ఏముంది? ఆది అందు వాక్యం ఉండును, వాక్యమే శరీరధారి కృపా సంపన్నుడై వచ్చినట్టు. వాక్యం చదవకుండా ఏం చదవాలి? అసలు వాక్యమే కదా. మరి వాక్యం చదివినప్పుడు వాక్యం అర్థం కాకపోతే ఏం అర్థం అవుద్ది అసలు? మరి అర్థం కానప్పుడు బైబిల్ రాయటం సార్? అర్థం కాదన్నప్పుడు బైబిల్ రాయటం ఎందుకు అంటున్నాను నేను? అర్థం కానప్పుడు బైబిల్ చదవడం ఎందుకు? బైబిల్ రాయడం ఎందుకు? అసలు ఇవన్నీ నీకు ఎందుకని నాకు అర్థం కాదు. కాదండి, అర్థం కాదు ఎందుకంటారు మీరు? ఇప్పుడు ఒకటి ఉంటుంది సార్, నేను నమ్ముతానండి, నేను నమ్ముతానని చెప్పాను కదా. నేను నమ్ముతున్నాను సార్ దేవుణ్ణి. ద్వితోపదేశకాండం 22 అధ్యాయము 13-23 చూడండి. అక్కడ ఒక అతనికి భార్యకి 3 రాత్రులు చేసిన తర్వాత వాడికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చినాక అక్కడ దేవుడు రాసింది ఏంటంటే, ఆ బట్టలు తల్లిదండ్రులే తీసుకొని, ఆ అమ్మాయి తీసుకొని అక్కడ 100 మందికి చూపించాలి.
అందులో అవును. మరకుంటే చంపేయాలి ఆయమ్మని, లేదంటే చంపేయాలి. ఆ అదే కదా, అదే దేవుడి కృప. ఇప్పుడు ఆడు అనుమానం నివృత్తి అయిపోతే వాడు 3 మేకలు ఇయ్యాలి పార్టీ చేసుకోవడానికి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఉమ్. అసలు మీరు ఏ డాక్టర్‌నైనా అడగండి, గైనకాలజిస్ట్‌ని. చెప్పండి. 70% 55, 60, 70% ఆడవాళ్ళకి కన్యపొర నిలవదు. అది ఏదో ఉమ్. రకంగా చిరిగిపోతుంది. ఆటలాడుకుంటేనో, చెట్టు ఎక్కితేనో, బరువులు మోస్తేనో చిరిగిపోయిద్ది. లేదా ఉమ్. వాళ్ళేమన్నా ఇక అది చెప్పుకోకూడదు. ఆడవాళ్ళు కొన్ని ఇబ్బందులు, మగవాళ్ళు ఎలా చేస్తారో ఆడవాళ్ళు కూడా కొన్ని కొన్ని సార్లు తృప్తి పడతారు. అదే విధంగా ఉమ్. చేస్తున్నా కూడా ఉండదు. సో, ఉమ్. ఈ వచనం ప్రకారం ఎన్ని వందల కోట్ల మంది ఆడవాళ్ళు చంపబడ్డారు. ఇప్పటికి నెట్‌లో చూస్తే ఆడవాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు. ఏమంటే వ్యభిచారం చేసింది. దానికి కారణం ఎవరు? యెహోవా. ఈ వచనం ద్వారా కొన్ని ఉమ్. కోట్ల మంది ఆడవాళ్ళు చనిపోయారు. ఈ ఈ ఈ ఉమ్. యొక్క ఈ వాళ్ళ ఉసురు, వాళ్ళ శాపం మరి యెహోవాకి, నువ్వు యేసుకి, 20 మేరీకి సంవత్సరాలు కొట్టి కొంచెం నాశనం అవ్వరా కొంచెం వాళ్ళు? కొంచెం ఆగండి. చెప్పండి. ఇప్పుడు 20 సంవత్సరాలు నువ్వు వ్యభిచారం చేసావు కదా, మరి అరే నేను 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 చేశానే బాబు, నాతో నీకెందుకు? ఇక్కడ మరి నిన్ను వాక్యం కూడా చెప్పవా, చంపాలి నువ్వు మరి. చేసావు నువ్వు చేసావంటవే. దేవుడు నిన్ను చేసింది కూడా చెప్పు. చంపాలి కదా నాతో మరి. నేనేం చేసింది ఎవడికి అవసరం లేదు. వాళ్ళు ఇష్టమయ్యి వచ్చారు, నేను అవునండి. చేశా. నువ్వు దానికి ఎందుకు జడ్జి సంబంధం నేను చేస్తున్నావు మరి? వరుసయి అసలు చేశా. నువ్వు దాని గురించి జడ్జి వదిలేయ్ బాబు. చేయటానికి అసలు నువ్వు ఎందుకు జడ్జి చేస్తున్నావు నాకు అర్థం కాదు. ఇప్పుడు యెహోవా విషయం చెప్పవా స్వామి అంటే నువ్వు అంటే చేసావంటే నాకు అర్థం కాదు. నేనేదో నువ్వు మాట పర్ఫెక్ట్. వరకు చెప్పాను. నేను కొంచెం చేసింది నువ్వు ఆగండి. చూసావా? కొంచెం ఆగండి. నేను కొంచెం ట్రాప్ ఆగండి. చేయడానికి 100 చెప్తా. ఆ? నేను ట్రాప్ చేయడానికి, వ్యక్తులను ట్రాప్ చేయడానికి 100 చెప్తా. నేను దొంగతనం చేశానంట, హత్యలు చేశానంట, ఆ. లేదంటే నేను కోటేసిందంట, లేదంటే నేను మరి దేవుని ప్రధానమంత్రి గురించి దగ్గర ఇప్పుడు ఉంటానంట, 100 చెప్తా సరే, నేను. అవి నువ్వు దేవుని సాక్ష్యాలకు రావు. అసలు ఇక్కడ దేవుని హృదయం ఇక్కడ ముద్దాయి దేవుని నిలబడి, హృదయం ఇక్కడ ఏంటో నువ్వు దేవుడు చూసావా? దేవుడు అనే ఆయన ముద్దాయిగా బోన్లో నించోబెట్టి, నాకు తెలిసి ఈ ఒక్క వాక్యం వల్ల ఆయనకి 1000 సంవత్సరాలు శిక్ష వేయాలి నిజంగా చెప్పాలంటే. ఎవరికి? దేవుడనే ఆయన ఈ వచనం వల్ల ఎంతో మంది ఆడవాళ్ళు నాశనం దేవునికే అయిపోయారు. శిక్ష ఎలా? ద్వితీయోపదేశ కాండం 22 అధ్యాయము 13 నేను నుంచి 23. ఇక్కడ చూడండి, ఆ, నేను సవాల్ చేసి చెప్తున్నాను. ఆ, సవాల్ ఈ మాట ఊరికి ఆ, కాదు. ఆ. నువ్వు దేవునికి శిక్ష ఎలా అని అంటున్నావు కదా. అవునండి. నిజంగా ఆయన దేవుడు అయితే ఉమ్, అర్థమైందా? రేపు ఉమ్. కరెక్ట్ ఈ టైంలో నీకు ఏదో ఒకటి అవుతుంది. అయిద్దండి. అర్థమైందా? అయిద్ది. 100%గా. సూపర్. ఓకేనా? ఇదే పరిచర్య అంటే. నమ్మితే ఆయన దశంభాగం దొబ్బి నిజంగా తినాలి. నమ్మకుండా ఆయన ప్రశ్నిస్తే నువ్వు నాశనం అయిపోతావు, నీ పిల్లలు నాశనం నేనేం అయిపోతావు అని చెప్పాలి. ఇదే ఆగండి, పరిచర్య. నేను నాశనం కాదు చెప్పేది. ఆ, నువ్వు నమ్మట్లేదు కదా. ఆయన వెయ్యి అవునయ్యా, ఆయన ప్రశ్నిస్తే నువ్వు నమ్మ నాశనం అయిపోతావు అంటే నాకు అర్థం కాదు. అవును, మరి ఆయన నీకేదో ఒకటి శక్తి ఏందో అయితే కావాలంటే ఇప్పుడు ఆయన శక్తి నీకు అర్థం కావాలంటే నీకు అనుమతించాలి కదా దేవుడు. అట్లయితేనే నిజమైనది నీకు అర్థం అవుతుంది. మరి ఇప్పుడు కాదయ్యా, ఇప్పుడు నువ్వు నాకేమైంది? నేను నేను డైలీ హెచ్పి చెప్పట్లేదు కొట్టుకుంటా, ఇప్పుడు ఏమన్నా నీకు ఇంద్రం పోయిద్దేమో, అంతకంచి ఏమవదు. నేను చెప్పట్లేదు, నేను ప్రొఫెటికల్ చెప్తున్నా, ఊరికే చెప్పట్లేదు. ఆ, నువ్వు దేవుని మనస్సుగా నువ్వు అర్థం చేసుకోలేదు కదా. ఆ. క్వశ్చన్ అంటున్నావు కదా. అంటే ఆయన దేవుడి మనసు అంటే ఏంటి? నేనేమంటున్నాను మీరు విను దేవుడి చెప్తాను. మనసు ఏంటి? విను ఆడవాళ్ళని చెప్తా. హింసించి చంపాలి ఆగు రాళ్ళతో కొట్టి, ఆగు అంతేనా? ఆగు. చెప్పు. ఆయన నిజమైన దేవుడు అయితే ఆ, అయితే ఆయన నీకు నమ్మకం లేదా? ఆయన నిజంగా కలవరలో కాదండి, రక్తం కార్చాడు కదా, ప్రాణం పెట్టాడు నిజంగా కదా. దేవుడు అయితే అంటే నీకు నమ్మకం లేదా నిజంగా నాకు దేవుడని? తెలుసు, నీకు నమ్మకం లేదు కాబట్టి చెప్తున్నాను. కాదండి, సవాల్ నిజ చేసి దేవుడు చెప్తున్నా. కాదని నువ్వు అంటున్నావా? రేపు ఈ టైం లోపు నీకు ఏదో ఒకటి ఖచ్చితంగా దేవుడు నీకు ఓకే. రుజువు చేస్తాడు ఖచ్చితంగా. ఓకేనా? చేస్తాడు. ఇప్పుడు యేసు మనుషుల పాపాల కోసం ఎక్కడ చచ్చిపోయాడు చెప్పు ఒకసారి. అర్థమైందా? నేను యేసు మనుషుల అసలు రక్తం కార్చాడు నేను అంటావు కదా, ఏమంటున్నాను, ఎక్కడ కార్చాడు? మనుషుల పాపాల నీ కోసం యేసు రక్తం కార్చింది చెప్పు ఒకసారి నువ్వు. విను చెప్పు చెప్తాను. చెప్పు. నీకు వినే మనసు లేదు ఫస్ట్. 100% ఉందండి. నీకు నీకు తప్పించుకునే మనసు ఉంది, నీకు చెప్పే మనసు నీకు లేదు, అర్థమైనా? వినే మనసు నీకు నాకు ఉంది. నీకు దమ్ముంటే ఆ, కర్నూలుకురా. ఆ, అది ఇక కర్నూలుకురా, అది ఇక అది మంచిగా మాట్లాడుకో. కర్నూలురా. నువ్వు రా, బెంగళూరు రా. అర్థమైనా? నువ్వు బెంగళూరు రావా? అసలు క్వశ్చన్ ఉన్నది నీకు ఎవరికి? మంచి నీకే పార్టీ నాకా? ఇస్తా, ముందు పార్టీ. యేసయ్య కాచినటువంటి ఘాటు చారాయి ఏంటి, యెహోవా తినేటువంటి పొట్టేలు, ఇవన్నీ నేను తయారు చేసి పెడతా. నాకు అవసరం లేదు. నేను ఏమంటున్నా, ఉమ్. నీకు వినే మనసు లేదు కాబట్టి నువ్వు రావా నేను చెప్పాను బెంగళూరు? మాట. నువ్వు బెంగళూరు రా, ఎప్పుడు అసలు వస్తావు చెప్పు. క్వశ్చన్ నేను ఉండేది నిజంగా నీకా నేను నాకా? నేను నీలాగా దాడి చేసే మనసొత్తు నాకు లేదు. అసలు నీలాగా నేను నాశనం ఏమంటున్నా, అయిపో నువ్వు అనే అసలు నేను ఆలోచన ఏమంటున్నా, నాకు లేదు. క్వశ్చన్ ఉండేది నేను మీకా నాకా క్వశ్చన్ అంటున్నా. చేస్తా, సమాధానం చెప్పు. అవునండి. యేసు మనుషుల ఇప్పుడు పాపాల కోసం చనిపోయింది ఎక్కడ చెప్పు నువ్వు? రక్తం కార్చారు మన కోసం ఏంటంటే అన్నావు కదా, ఎక్కడ కార్చారు ఏంటంటే చెప్పు నువ్వు. నీకు తెలియదు, అరే మర్చిపోయి నాకు ఉంటావు. ఓకేనా? తెలియదా చెప్పు అంటున్నాను నేను. నేను ఏమంటున్నాను, మీకు ఆ. మీకు చెప్పినా మీకు అర్థం కాదు, అర్థం చేసుకోరు. అయ్యో, అర్థమైందా? నీ మైండ్ నాకు ఇదేంటండి అర్థమైంది. అసలు? నాకు మీరు అర్థం ఏ నేను విధంగా ఏమంటున్నా, పాస్ట్ అయ్యారు నాకు అర్థం కావట్లేదు సార్. మరి మీరు డబ్బు కోసమే పాస్ట్ అయ్యారు అనుకుంటాను నేను. డబ్బు కోసమా? అవును, మరి మీరు డబ్బు చెప్పాలి కోసమా? నిజమైనటువంటి మీరు. డబ్బు కోసమా? ఆ, ఆ, ఇప్పుడు ఓకే. ఇప్పుడు
ఇప్పుడు సరే దేవుడు అంటున్నావు కదా, రెండో రాజులు చూడు ఒకసారి 6వ అధ్యాయం 27 ఏ, నుంచి 32. సరే సరే పుట్టిన వదిలిపెట్టేసేయండి బిడ్డని వండుకొని తినే పరిస్థితి ఆగండి. ఈడ తెచ్చాడు. పుట్టిన మీకు బిడ్డని తెలియదు వండుకొని తినే అసలు పరిస్థితి. దేవుడు రెండో రాజులు దేవుడు 6వ అధ్యాయం 27 నుంచి 32 చదివితే వాళ్ళు ఒక రాజు దగ్గరికి వెళ్ళి, రాజా పోయిన రోజు జంపు మేము జంపు మా జంపు పిల్లల్ని జంపు తిన్నారు, మా జంపు పిల్లల్ని జంపు. చెయ్యి మళ్ళీ ఫుల్ కోటింగ్. ఏసయ్యా శాపాలు ఈ పెడుతున్నాడు, ఈ మామూలు వ్యాపారం కాదు ఏసయ్యా. నీకు శాపాలు పెడుతున్నాడు. పెడతాడు అంతే కదా, అదే పరిచర్య. పరిచర్య అంటే అదే బాబు. చెయ్యి. ఇప్పుడు యెహోవా కూడా అదే కదా బెదిరింపులు. ఏమంటాడు? ద్వితోపదేశకాండం 28వ అధ్యాయము 24, 32, 53, 54. అయ్యా అయ్యా పాస్టర్ గారు, చెప్పండి బ్రదర్. ఏంటి సార్ మీరు వెళ్ళిపోతారు అయ్య గారు? ఇదేనా మీరు నిజంగా యేసయ్య యుద్ధం చేయమన్నాడు, నా పట్ల మీరు యుద్ధం చేయండి, పరిచర్య పంచండి అంటారు. మీరేమో ఐ వాంట్ బాప్టిజం సార్, ఐ వాంట్ బాప్టిజం, ఐ వాంట్ వాక్యం సార్. మీరు వెళ్ళిపోతున్నారు నేనేమన్నాను ఆగండి సార్. చెప్తాను. ఆ, ఆ. మీరు ఫస్ట్ చాలా ప్రశాంతంగా అడిగారు, నేను కూడా ప్రశాంతంగా చెప్పాను కదా. నేను కూడా ప్రశాంత్కి ఇప్పుడు అడుగుతున్నాను సార్. కొంచెం కాకపోతే ఆగండి. నా ప్రశ్న అడిగేటప్పుడు సరైన ఆగండి. సమాధానం చెప్పాలి ఇప్పుడు నాకు. కొంచెం ఆగండి, కొంచెం చెప్పండి ఆగండి. చెప్పండి మీరు అసలు చెప్పండి మీరు సార్. దేవుని నమ్మనప్పుడు దేవుని గురించి ఎలా తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నాకు అర్థం కాదు. నేను నమ్మేనయ్య స్వామి అంటే నేను 15 సంవత్సరాలు అయిపోయింది బాప్టిజం తీసుకొని. నమ్మిన వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్లు ఉండవండి. అంటే నమ్మితే యెహోవా చంపితే చంపించుకోవాలి, రేప్ చేయిస్తే చేయించుకోవాలి, పిల్లల్ని చంపిస్తే చంపించుకోవాలి. నీకు అని దేవుని నమ్మితే గురించి బానిసలా? తెలియదు. ఓకేనా? యెహోవా దగ్గర నీకు భక్తులు ఉంటారా ఆగండి. బానిసలు ఉంటారా చెప్పండి మీరు. కొంచెం ఆగండి. నీకు దేవుని గురించి తెలియనప్పుడు నాకు దేవుని తెలియదనే గురించి కదా నువ్వు మిమ్మల్ని అడుగుతుంది మాట్లాడొద్దు. సార్. మీరు ఎందుకు సార్ అట్లా మీరు వెళ్ళిపోతారు? తెలియనప్పుడు ఒక నిమిషం ఆగండి. తెలియనప్పుడు ప్రశాంతంగా మాట్లాడు. ప్రశాంత్ దేవుడు చెప్పండి సార్. అలాంటి వాడు, ప్రశాంతంగా అడుగుతున్నా చెప్పండి. చంపించాడు, ఆ, అది ఉన్నాయి చేశాడు, ఇది ఉన్నాయి చేశాడు. ఉన్నాయి. అక్కడ మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడొద్దండి దయచేసి. ఇప్పుడు కావాలంటే పోనీ చూడండి, ఇంకొక విషయం కావాలంటే చెప్తా. పోనీ యేసువారు మంచోడు అన్నావు కదా, మార్కు సువార్త 9వ అధ్యాయము 39 నుంచి 50 చూడండి. నా యందు విశ్వాసం ఉంచి ఈ చిన్నవారిలో అభ్యంతపరచువారు ఎవరో వారి మెడకు పెద్ద తిరుగురాలు గట్టి సముద్రంలో పడవేట వానికి మేలు అంటాడు. అదే విధంగా నీ చెయ్యి నన్ను అభ్యంతరపరిస్తే నరికేయి, నీ కాలు నన్ను అభ్యంతరపరిస్తే నరికేయి, నీ కళ్ళు అభ్యంతరపరిస్తే తీసే అంటాడు. దాని వీటికన్నా ఉద్దేశం ఏంటి? పరలోకం విన్న అంటాడు. ఇదేంటి నాకు అర్థం కాదు. అసలు నేను అందుకోసం చెప్పేది, ఆ. మీరు అక్షరానుసారంగా అర్థం చేసి వచ్చేంత వరకు నీకు మాకు అర్థం కాదు. అరే ఏంటయ్యా బాబు, నరికేయమంటున్నాడు, చంపమంటున్నాడు. చంపమంటే అంటే ఏంటి? నీకు అర్థం అవుతుందా? చంపమంటం అంటే ఏంటి? నువ్వు సార్ మీరు ఆత్మానుసారం చెప్పండి. చంపమంటం ఏంటి? దానికి ఏంటి అర్థం చెప్పండి మీరు. మీరు వినండి చెప్తాను. చెప్పండి సార్. మీరు అక్షరానుసారంగా మీరు అర్థం చేసుకుంటే సత్యంత వరకు మీకు వాక్యం అసలు అర్థం కాదు సార్. ఐ వాంట్ వాక్యం సార్, ఐ వాంట్ బాప్టిజం సార్. చెప్పండి సార్ ప్లీజ్ సార్. ఒకటి అక్కడ చేతున్నరకి కన్నులు తీసేయి, ఇదంతా ఏంటంటే అంటే నువ్వు నీ కన్నులని అభ్యంతర పరిస్తే ఆ చెడ్డ చూపుల నుంచి నువ్వు పెరికేసి అంటున్నాడు అక్కడ. అర్థమైందా? ఇప్పుడు ఒకరికి వెళ్ళి మనం చూస్తున్నాం అనుకోండి, దాని నుంచి తప్పించబడ్డాం. ఆ కోరిక చావాలని అర్థం. తర్వాత కోరిక చావడం కాదు సార్, మనిషినే చంపమంటున్నాడు సార్ మా పాస్టర్ గారు. మనిషినే చంపమంటున్నాడు, కోరిక చంపమంటలేదు ఆయన. మనిషినే నీళ్ళలో పడి చంపేయమంటున్నాడు. పెద్ద బండరాయి కట్టేయండి, మళ్ళీ పైకి లేకొస్తాడేమో వాడు, చంపేయండి అంటున్నాడు ఆయన. నేను అంటే అందుకోసమే నీకు నాకు డిఫరెన్స్ అదే. నువ్వు అక్షరాంశం తీసుకుంటున్నావు, ఆత్మాంశం తీసుకున్నావు అంటున్నాను అందుకోసం. ఇక అసలు మరి అక్షరం రాయటం ఎందుకండి అంటున్నా నేను. ఇప్పుడు ఇది అర్థం కానప్పుడు రాయటం ఎందుకు అంటున్నాను నేను. మీరు పరిశుద్ధం పొందుకున్నారా? పొందుకున్నాను సార్. నాకు రోజు ఏసై కల్లోకి వస్తాడు సార్ 12:30 1 గంటకి. ఏసై కల్లోకి వస్తాడు. మేరీ మాత కూడా వస్తుంది. మేరీ మాత కూడా వస్తుంది. 100% సార్. సరే మంచిది, కొనసాగించండి. మరి ఎందుకు ఊరికి? ఇంకొకటి సార్, యెహోవా యొక్క గొప్ప మాటలు చెప్తాను మీకు. యోసేయ 2వ అధ్యాయంలో ఉంటుంది. నాకు మీటింగ్ సార్ ఆయన ఏమంటే యెహోవా ఏం చెప్తారంటే, మీ తల్లి పోకిరి చూపులు చూడకయు తన స్థలములకు పరపురుషులను చేర్చుకోకున్నట్లు మీరు ఆమెతో వాదించండి అంటున్నాడు. అంటే మీ అమ్మ రొమ్ములకి వేరే వాడితో అద్దుకోకుండా ఉండేటట్టు, వేరే వాడితో ఆమె సెక్స్ చేసుకోకుండా మీరు ఆపండి అంటున్నాడు. మరి ఇది ఏ విధంగా మీరు చెప్తారు చెప్పండి. నాకు తెలియదులే బ్రదర్. అర్థమైందా? తెలియదంటే తెలీదా? మీరు అడుగుతున్నారు, ఎట్టకారంగా అడుగుతున్నారు. వెట్టకారం ఏముంది సార్? యోసేయ 2వ అధ్యాయము 1 నుంచి 5
యెహోవా ఏం చెప్తాడు? మీ తల్లి ఆయన పోకిరి ఏమంటున్నాడు? చూపుడు చూడకయు తన స్థలములకు పరుపురుషులను చేర్చుకొనుకొని ఉండునట్లు మీరు ఆమెతో వాదించండి. ఉమ్, అంటే మీ తల్లి వ్యభిచారం చేస్తుందిరా, వేరే వాడిని వాటేసుకుంటుంది, తన బంసుని వేరే వాడికి ఇస్తుంది మీ నాన్నకి కాకుండా, ఆమెను ఆపండి అంటున్నాడు. అది మంచిదే చెడ్డదా? మరి అరే, మీ తల్లి వేరే వాడితో ఏయించుకుంటుందని ఎవడైనా చెప్తారండి? ఏమన్నా అర్థం ఉందా అండి? ఇది ఏమన్నా అర్థం పర్థం ఉంటుందా? మరి భర్తకు చెప్పు, మీరు అరే బాబు నీ నిజంగా భార్య ఇంకోటితో పోతుందిరా అంటే అర్థం ఉంటది. నీ తల్లి ఇంకోటితో పోతుందిరా అంటే ఏం చెప్తాను సార్? సభ్య సమాజం సిగ్గుపడే అంశం కదా అది. ఓ, ఆ తర్వాత యోసేయ 9వ అధ్యాయము 18-17 ఉంటది. ఎఫ్రాయిలు వారి పిల్లల కంటే వారి గర్భఫలాన్ని నాశనం చేస్తా అంటాడు. ఉమ్. దేవుడి అసలు పోయిన మాట నేను ఒక వినకపోతే నేను దేశం ఒక నుండి మాట చెప్తాను వెలివేస్తా కదా. అంటారు. వారు అన్ని జనులు కాదు కాదు కలిసిపోదురు కాదు అంటాడు ఆయన. కదా, మీకు ఎన్ని ఆ, క్వశ్చన్లు ఉంటాయి? మొత్తం ఎన్ని క్వశ్చన్లు చెప్పు. 420 ఉన్నాయి సార్, 420 ఉన్నాయి. మొత్తం నాకు వాట్సాప్ పెట్టేసి ఈ ఓ నెంబర్కి. పని చేద్దాం సార్, ఇవన్నీ ఎందుకు? యూట్యూబ్ మీద ఉంటే రాండి, నాకు పెట్టండి, నేను వస్తా. లేదు మా యూట్యూబ్ ఉంది, మీరు లైవ్కి వస్తానంటే నేను మిమ్మల్ని గర్వంగా ఆహ్వానిస్తాను, మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తాను. మా యొక్క ఆ, సందేహాలు మీతో మేము నివృత్తి చేయించుకుంటాం. తప్పకుండా అది కలుస్తాం. ఎప్పుడు ఎందుకంటే ఇది ఫోన్ లో మాట్లాడేది కాదండి. అవును 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 కుదరని పని ఇవి. అవునండి అవును. ముగిస్తున్నట్టు ఒక చిన్న ప్రశ్న సార్. చెప్పండి. అంటే మీరు ముగించకండి. ఇప్పుడు మీరు ఇందాక ఆదాము అవ్వ అన్నారు కదా. ఇప్పుడు ఆదాము ఎవరిని చూసి ఎవరు క్రియేట్ చేశారండి? దేవుడే. దేవుడు. మరి అవ్వను దేవుడే క్రియేట్ చేశాడు. అంటే ఇప్పుడు దేవుడు మొగానా ఆడానా? ఏంటి? దేవుడు మొగానా ఆడానా? దేవుడు ఇప్పుడు దేవుడిని చూసి ఆదాముని క్రియేట్ చేశారు కదా. కొంచెం ఆగండి. అదే ఆయన అంటారు కదండి, దేవుడు తన స్వరూపం మందు సృష్టించాడు ఉంటుంది. మీరు చెప్పేది కూడా ఆలోచించండి. దేవుడు మొగ కాదు, ఆడ కాదు, అర్థమైందా? ఆయన ఆత్మస్వరూపమైన దేవుడు. ఆయన మగ కాదు, ఆడ కాదు, ఆత్మస్వరూపమైన దేవుడు. ఆయన సరే సార్. ఆత్మస్వరూపి. ఇప్పుడు మరి ఆత్మస్వరూపం అయితే ఆత్మలే పుట్టాలి కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు ఎట్ట పుట్టారు సార్? ఏనండి? ఇప్పుడు ఆత్మలే పుట్టాలి కదా, ఆయన ఆత్మస్వరూపుడు, ఆత్మలే పుట్టాలి కానీ ఆయన స్వరూపం మందే చేశాడు కదా. దేవుడు తన స్వరూపం, మన స్వరూపం మందు, అక్కడ మన అని కూడా ఉంటది, మన స్వరూపం మందు వారిని సృష్టించేదము అని ఉంటది. మన స్వరూపం అంటే బహువచనం ఉంది ఆడ. మన అంటే ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు. మన స్వరూపం మందు అని ఉంటది అక్కడ. మన అంటే మరి యెహోవా కాకుండా ఇంకొకరు ఉండొచ్చు ఆడ, మరి బహువచనం కాబట్టి. ఇంకొకరు అంటాడు ప్లూరల్ అండి, సింగులర్ కాదు అది, ప్లూరల్. అక్కడ ఒక మాట చెప్తున్నాను. తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఏకీభవించున్నారు అక్కడ. సార్ మీరు తండ్రి అంటున్నారు కదా, తల్లి ఉండాలి కదా. తల్లి లేకుండా తండ్రి ఎట్టు ఉంటాడు? ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటేనే మీకు పాప బాబా పుడితే మీరు తండ్రి అవుతారండి. తండ్రి అంటే ఎలా అంటారండి మీరు? ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు అన్యులు ఉన్నారు, హిందువులు, వాళ్ళకి చెప్పేదండి, వాళ్ళకి పార్వతి అమ్మ ఉంటది, శివుడు తండ్రి ఉంటాడు, రాముల వారు తండ్రి, సీతమ్మ తల్లి, అలాగే శ్రీకృష్ణుల వారు తండ్రి, సత్యభామ తల్లి, రుక్మిదేవి తల్లి, అలాగే వెంకటేశ్వర స్వామి తండ్రి, అలివేలి మంగమ్మ తల్లి, లక్ష్మీదేవి తల్లి. ఇలా తల్లి అంటే వాళ్ళు ఇద్దరు తల్లి తండ్రి ఉన్నారు వాళ్ళకి. మనకేంటంటే ఒక తండ్రి ఉన్నాడు. అసలు ఈయన తండ్రి ఎలాగయ్యాడో చెప్పాలంటే మరి మనకు తెలియదు. మరి అది ఒక వచనం ఉంటుంది, అహోల అహోలు నేను పెళ్లి చేసుకున్నాను, వారు మనుషులతో బాగుగా, అంటే గుర్రం అంటే అంగమ్మ గల వారితో, గాడిదంటే విరిగి గల వారితో బహుశా వ్యభిచారం చేశారు అని చెప్పి తిడతాడు ఆయన తన భార్యల గురించి. తను పెళ్లి చేసుకున్నాను ఉంటది. మరి 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 వేరే వాళ్ళతో వ్యభిచారం చేశారు అని చెప్పి ఆయన తిడతాడు. మరి వ్యభిచారం చేశారు కాబట్టి వ్యభిచారానికి సంబంధించిన వాళ్ళం కాదు మనం. మరి ఆయన తండ్రి ఎలాగయ్యారు? ఆయనే సంసారం చేయాల, వేరే వాళ్ళు చేశారు, మనుషులు చేశారు, ఆయనే తిట్టుకున్నాడు. అనవసరంగా చేసుకున్న అహోల హోలీ అని వీళ్ళు బాగా వ్యభిచారం చేస్తున్నారు దొంగ ముండలు అని చెప్పి మనకన్నా దారుణంగా తిట్టాడు ఆయన. మనం ఎప్పుడు గాడిద, నువ్వు ఎవడు కూడా తన మొగుడు తన భార్యని, అరే నువ్వు గుర్రం అంతతో వేయించుకున్నావే, నువ్వు గాడిదంత వాళ్ళతో నువ్వు వేయించుకున్నావే అని మనం అనం వాస్తవంగా. కానీ అంతకన్నా దారుణంగా, మనుషుల కన్నా దారుణంగా తన భార్యల గురించి తిట్టాడు ఆయన యెహోవా దేవుడు. మరి దీనికి ఏమంటాం మనం? తల్లే లేనప్పుడు తండ్రి ఎట్ట అవుతాడండి? నాకు ఈ ప్రశ్న, మీరేమో ఆత్మానుసారం ఆలోచించాలంటారు, ఏం ఆత్మ నాకు అర్థం కావట్లా.
మీరు ఆత్మ ఉంటే కదా అర్థమయ్యేది. నాకు ఆత్మ ఎందుకండి? మేము మనిషిని సార్. నా ఆత్మ అంతరాత్మ లోపల అదే ఉంటది. అదే నేను మనిషిని ఇప్పుడు. నేను మీరు చనిపోయినాక ఆత్మలో నాలో ఉంటే ఆత్మ బయటకు వస్తది. కాదు. మీరు ఇప్పుడు శరీరానుసారం నడుచుకున్నప్పుడు శరీరానుసారం ఏదైనా అర్థమవుతుంది. ఆడ శరీరానుసారమే ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు వచనాలన్నీ ఉన్నాయి సార్. నేనేమంటున్నానండి, ఉమ్. దేవుడు ఇప్పుడు సృష్టికర్త అయిన ఇంకొకటి, దేవుడైన మీరు యేసు మనుషుల కోసం చనిపోయాడు అంటున్నారు. ఎక్కడ చనిపోయారో తెలియదు. ఉమ్, మరి అక్కడేమో మరి మీరు చూసుకుంటే మార్కు సువార్త 14 అధ్యాయము 32 వచనంలో ఉంటది, అది 40 ఆ, దాకా. ఆ, ఆయన ఏమంటాడు? సులువు మీద చావడం ఇష్టం లేక దేవుని ప్రార్థిస్తాడు. వీలైతే ఈ గిన్నె నా నుండి తప్పించమని ఏడుస్తాడు. తన కన్నీరు రక్తంలో కారిపోయింది. ఆ, మరి మీరేమో నా కోసం చచ్చిపోయా అంటారు. ఆయనకి ఇష్టం లేదు. తర్వాత రెండో ఇప్పుడు రాకడ అంటారు. రెండో రాకడ ఆల్రెడీ అయిపోయింది. ఎలా అయిపోయిందంటే మార్కు ఆ, సువార్త 13 అధ్యాయము 24 నుంచి 32 చూసుకుంటే 31 ఆ, దాకా ఆ, ఆడ చెప్తాడు. యేసు రెండో రాకడ చీకటి సూర్యుని చంద్రుడు తన కాంతినియడు, ఆకాశం నుండి నక్షత్ర రాలును, ఇలా కొన్ని చెప్పి ఈ ఈ యేసు రెండో రాకడ వచ్చే వరకు ఈ తరం గతించదని మీకు నిశ్చయంగా చెప్పుచున్నాను అంటాడు. ఉమ్, చనిపోయిన వారు లెగుస్తారు, మృతులు లెగుస్తారు. ఉమ్, ఇలా కొన్ని అద్భుతాలు చెప్పి నేను వచ్చే ఉమ్, వరకు మీరు నిలుచుంటారని చెప్తారు. అంటే ఆ తరం అయిపోయింది. ఏది? మార్కు ఓకే సువార్త 13 అధ్యాయము 24 నుంచి 31 ప్రకారం. మీరేమో ఓకే రెండో రాకడ వస్తుందని మీరు డంకా బాయ్ చేస్తున్నారు. కానీ యేసు చనిపోయారంటారు. యేసేమో నాకు సంబంధం లేదు, నేను చావను, సరే. వీలైతే నాకు ఈ చావు నుండి తప్పించని మొత్తుకుంటాడు. నా దేవా నా దేవా నా చేయ ఏల విడిచితివి అంటాడు. ఉమ్, ఆయనకేమో ఇష్టం లేదు. మీరేమో బలవంతంగా చంపేసి మా కోసం చచ్చాడని మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసి ఆడెవడో చచ్చాడు నేను ఎన్నేం చేస్తానని మీరు కూర్చున్నారు. ఎవడైనా ఒకడు ఉమ్, యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాడండి. ఆ యాక్సిడెంట్ కి మనకు సంబంధం ఏంది? మన పాపాల కోసం ఆయన ఎందుకు చచ్చిపోతాడు? పోనీ అట్లా చచ్చాడు అనుకున్నా సరే. కానీ పాత సరే. నిబంధనలో యెహోవా రాయాలి, మీ కోసం మీ పాపాల కోసం యేసు అనేవాడిని ఒకరిని చంపుతా ఏ రోజు ఆ, దగ్గర, అప్పుడు మీ పాపాలు పోతాయని రాయాలి. పోనీ యేసు కూడా చెప్పాలి. పోనీ అట్టయినా మీ పాపాల కోసం చచ్చిపోవడానికి వచ్చాను రా బాబు అని ఆయనే చెప్పాలా? పోనీ ఇది కూడా కాదు, ఏ రోజు రాజైనా మనుషుల సర్లే పాపాల కోసం నిన్ను చంపుతున్నాను రా సర్లే బాబు అని సరే సిలువేయాలి. బ్రదర్, ఆయనే చేయలే. సర్లే. నువ్వు ఎవరు నమ్మవు కదా. సరే ఇంక నువ్వు నేను ఎవరినైనా నమ్మాలంటే ఇక్కడ ఉండాలి కదండి, బైబిల్లో ఉండాలి కదా. నేను నమ్మాలంటే బైబిల్లో నీ మీరు ఒక ఏదైతే ఒక పరిశుద్ధ నిమిషం గ్రంథం అని ఒక చెప్పి నిమిషం అండి. హిందువుల ఇళ్ళకెళ్ళి మీరు యేసుని నమ్మండి, మాట్లాడుతున్న ఉన్నదమ్ముకోండి, యేసుని నమ్ముకోండి, ఉన్నదమ్ముకోండి అని చెప్తున్నారు. నువ్వు వాళ్ళు హిందువుడు అని నాకు తెలుసు. మిమ్మల్ని నమ్మి అర్థమైందా? బాప్టిజం తీసుకొని తల్లికి, పిల్లకి, చెల్లికి, అన్నకి, భార్యకి, భర్తకి, మామకి, ఉమ్, కోళ్ళు కాకుండా విడిపోయి నాశనం అయిపోయి, డబ్బు పోయి, పరువు ఉమ్, పోయి, సమయం ఆ, పోయి, ప్రాణాలు ఆ, పోయి నాశనం అయిపోతున్నారు. మొన్న ఒక ఉమ్, పాస్టర్ ఉన్నాడు. జబ్బు ఆ, వస్తే నీ ప్రార్థన చేస్తా, కూర్చో అని చెప్పేసి తన ఉమ్, ప్రాణం పోయేంత వరకు హాస్పిటల్కి వెళ్లకుండా చేసి తన ప్రాణానికి ముప్పు వచ్చేది చేశాడు. అది ఆ, బీబీసీ ఛానల్లో వచ్చింది. ఆ, ఇప్పుడు ఇతనున్నాడు, బెల్లంపల్లి ప్రవీణ్. అతను ఉమ్, చాలా మందిని చర్చిలో చనిపోయారు. ఉమ్, సెటిల్మెంట్ చేసుకొని మీకు డబ్బులు ఇస్తా, కేసు పెట్టకూడదు అని చెప్పి ఒప్పించుకొని ఆ, డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాడు తర్వాత. సరే ఇలా సరేలేండి. చాలా మంది పాస్టర్లు అమ్మాయిల్ని ఆ, ఆ, యవనస్తుల కూడిక అని చెప్పి వాళ్ళ నెంబర్లు తీసుకొని వాళ్ళతో ఉమ్, సెక్స్ చేసి నానా విధాలుగా హింసలు పెట్టి చెప్పుకోలేరు ఉమ్, బయటికి వాళ్ళు. అవునవును. ఇలా చాలా దారుణాలు పాస్టర్లు చేస్తారు. రంజిత్ ఓఫర్ అదే చేశాడు, అతనే సరే చెప్పాడు. సరే. మరి అదే విధంగా మీరు పిడి సుందరరావు కొడుకు అతనున్నాడు ప్రసన్న బాబు, అతను తన కాలేజీకి వచ్చే అమ్మాయిలతో చాలా మందితో సెక్స్ సంబంధాలు కలిగి ఉంటే అరెస్ట్ అయ్యాడు. పిడి ఓకే. సుందరరావు గారే తనని వెలేశాడు. మరి అదే విధంగా తీసుకుంటే విజయవాడలో కూడా ఒక పాస్టర్, అతని పేరు ఏదో ఉంది, వికేఆర్ భారతదేశ జెండాను తగిలేశాడు. ఆ పిటి సుందరరావు జాతీయ జెండాని అవమానించాడు. ఈ ఓకే పాస్టర్లంతా దుర్మార్గం ఎక్కువ చేస్తున్న, మంచి పని ఒక్కటి కనపట్ల మాకు. దాచుకో బాబు. పిండుకో తప్ప ఇంకొకటి ఎజుడు లేదు. ఎజుడు అసలు ఇంకొకటి సార్, మన నీకు మనుషుల దేవుని పాపాల కోసం ఏ ఆగు చనిపోవడం అనేది రాంగ్. ఆగు అసలు ఆగు బ్రదర్ ఆగు. చెప్పండి. నువ్వు నమ్మనప్పుడు వదిలిపెట్టేసి, అర్థమైందా? అరే ఇదేందా బాబు, నేను నమ్ముకోవటం ఇక్కడ పాస్టర్స్ ఉండాలి, ఇక్కడ అన్నావంటే బాగుంటుందా? బైబుల్లో ఉండాలి, ఎక్కడిని అయ్యా బైబుల్లో అయ్యా ఉండాలి. పాస్టర్ గారు ఒక నోరు పిల్లవాడిని మూసుకో. వెనక ద్వారం నుంచి రేప్ చేసినాడండి. ఒరే బాబు నోరు మూసుకో ఫస్ట్. అరే ఇదేదిరా బాబు, నాకు అర్థం కాదు. అరే అంటావేంది నువ్వు? మేము ఎప్పుడైనా సార్ అంటాం తప్ప అరే అన్నాం మిమ్మల్ని? మీ మీరు ఎందుకు అరే పద్ధతి, అంటున్నారు? మీ ఇదేనా మాటలు అలా ఉన్నాయి మరి. ఇదేనా మీ మీకు జ్ఞానం? తెలియనప్పుడు తెలుసుకోండి. అవునయ్యా, అర్థమైందా? నువ్వు అరే అని ఎందుకంటావు? నిన్ను అరే అంటా నేను, మీ నాన్న కూడా అరే అంటాను. అప్పుడు తప్పది. అనుకో. నువ్వు అనకూడదు, నువ్వు మర్యాద తప్పకూడదు. నువ్వు పాస్టర్వి. ఉమ్, నువ్వు వేసే ఏం సర్లేండి. చెప్పాడు? ఒక చెంప పెడితే ఇంకో చెంప చూపించమన్నాడు. ఉమ్, మీరేంది ఎగబడి కొడుతున్నారు? మీరు బాప్టిజం తీసుకోండి, మీరు తీసుకోకపోతే చంపేస్తాం. ప్రశ్నిస్తే ఎప్పుడన్నారు? నాశనం అయిపోతారు. ఏమన్నారు
ఎవరు నువ్వే ఏమన్నారు? అన్నావు కదా, నేను ప్రశ్నిస్తే నువ్వు నాశనం అయిపోతావు, రేపు ఈ పార్టీకల్లా నీకు ఏదో జరుగుద్ది అన్నావు కదా. నేనేమన్నాను? నువ్వు నీకు నేను రేపు ఈ టైం దాకా నేను వెయిట్ చేస్తా, నాకేం అవ్వకపోతే నువ్వు రేసుకొని చచ్చిపోతావా? ఎవరు? నువ్వు శాపం పెట్టావు కదా, నీకు ఈ టైం కల్లా ఏదో ఒకటి జరుగుద్దని. ప్రార్థన చేయి, నీ ఇష్టం వచ్చిన ప్రార్థన చేయి, మోకాళ్ళు ప్రార్థన చేయి, యేసులాగా రక్త కన్నీరు ప్రార్థన చేయి. నాకేం కాదు, ఇప్పటిదాకా నేను కూర్చుంటా, ఇదే టైంకి నీకు ఫోన్ చేస్తా. నువ్వు చచ్చిపోతావు ఉరేసుకొని, నీ శాపం, నీ యెహోవా నన్ను ఏం చేయడు. ఒక నిమిషం ఆగు బాబు, ఒక నిమిషం ఆగు. నీ యేసయ్య నన్ను ఏమి చేయలేకపోతే ఈ టైం దాకా నువ్వు చచ్చిపోతావు ఉరేసుకొని, నా తప్పైందని. దేవుడు నిజమైన దేవుడు. అదే బాబు, దేవుడు అంటే నిజం. ఇప్పుడు నా తండ్రి నిజమైన తండ్రి అంటే, ఒరే ఆయన కాపురం తల్లితో చేస్తేనే నువ్వు పుట్టావు. ఇంకా నిజమైంది అబద్ధమైంది, ఎవరికైనా తండ్రి నిజమైన తండ్రి. నీకు తెలియదు, నీకు అసలు వాక్యం తెలియదు, వాక్యంలో ఏమీ లేదు. ఇదంతా బూతి తప్ప ఇంకొకటి కాదు, ఇది అబద్ధం తప్ప ఇంకొకటి లేదు. నీకు 150 చెప్పులు దిగుతాయి. ఇప్పుడు తల్లి దగ్గర కొడుకుని బండి పెట్టడం బూతు కదా. అరే ఎడ్రి పప్ప, తల్లి దగ్గర కొడుకుని బండి పెట్టడం బూతు కదా, అన్న దగ్గర చెల్లిని బండి పెట్టడం బూతు కదా. అరే బాబు చెప్పురా బాబు, నువ్వు అరే ఎందుకన్నావు నువ్వు? చెప్పు దిగుతాను, నీకు 100 చెప్పులు దిగుతీరా? తప్పు కదా నువ్వు అట్టంటావు. ఇదేనా యేసయ్య ప్రేమ? యేసయ్య ప్రేమ ఇదేనా? ప్రేమ, యేసయ్య ప్రేమ, కరుణామయుడు, క్షమిస్తాడు, శాంత స్వరూపుడు, ప్రేమ మతం ఇదేనా? శాంతి మతం, ప్రేమ మతం అండి. మీరేంది అర్థం కాదు. ఇంతవరకు పైన చొక్కా గుంజుకుంటే కింద గోచి కూడా ఇచ్చేయమన్నాడు. ఇప్పుడు ఆయన్నే, ఇప్పుడు ఒక వచనంలో ఉంటది మీకు, ఆయన వస్త్రములు చీట్లు పంచుకుంటారు అని ఉంటది. మరి ఆయన మొత్తం బట్టలు ఇప్పితేనే ఏమన్నా మీకు వినే స్వభావం లేనప్పుడు ఉంది సార్, నిజంగా ఉంది. ఐ వాంట్ బాప్టిజం, ఐ వాంట్ వాక్యం. మీరు లైవ్ పెడతారంటే వస్తా, లేదు మా లైవ్ కు మీరు వస్తానంటే మీరు ఇమీడియట్ గా ఏ టైం పెట్టాలో చెప్పండి, లైవ్ పెడతాం, లైవ్ లింక్ ఇస్తాం, రండి. రాలే నాకు తెలిసి ఈ రోజు భయపడ్డాడు, రేపు మన శాపం పెట్టినాడు. ఈ నెంబర్ నోట్ చేసుకో. మీరు వస్తారా రాదు సార్? మేము ప్రేమపూర్వకం, మీరు నన్ను తిట్టినా నాకు ఇబ్బంది లేదు, ఓకే సరే. అది యేసయ్య మీకు చెప్పాడు, మీరు తిట్టమని. అప్పుడంటే మాకు తెలుసో తెలియకో అడిగాము. అరే నేను బైబిల్లో ఉన్నది అడిగానండి, మీరు తిట్టారు నన్ను, అయినా నేను బాధపడను, మీరు లైవ్కి వస్తారా అని అడుగుతున్నాను. మీరు ప్రేమపూర్వకంగా, ప్రేమ యేసయ్య ప్రేమ పూర్వకంగా మీరు లైవ్కి వస్తారా అని అడుగుతున్నాను నేను. మీరు ఏ టైంకి వస్తారు చెప్పండి, ఆ టైంకి లైవ్ పెడతాం, ప్రశ్నిస్తాం మేము. నిజంగా మీకు ఫోన్ చేయమంటే చేస్తాం, మీ మీద నాకు ఏ విధమైన ధ్యాసం లేదు. లైవ్ పెట్టి మేము ఫోన్ చేస్తాం. ఎప్పుడు పెట్టమంటారు చెప్పండి, నేను పెడతా. మీ టైం ఇవ్వండి నాకు. ఈ రోజు ఇస్తారా, రేపు ఇస్తారా, ఎప్పుడు కాల్ చేయమంటారు చెప్పండి, అప్పుడు చేస్తాం. మీ క్వశ్చన్లు ఏమి ఉన్నాయో ఒకసారి నాకు వాట్సాప్ పెట్టేసి. 420 ఉండేయండి, మీకు పీడిఎఫ్ పెడతాను. ఓ పని చేస్తాను, మీ పీడిఎఫ్ వస్తుంది, 420 క్వశ్చన్ పీడిఎఫ్ వస్తాయి. అవి అందులో ఏదో ఒకటి అడుగుతాము. మీరు అన్ని తెలిసినవారు కాబట్టి చెప్పండి, తప్పేం లేదు. ఇందులో ప్రేమపూర్వకంగా ఓకే పర్లేలే. ఏమండి అది వదిలేయండి, ఆయన చెప్పాడా చెప్పలేదా అది యేసయ్యకే తెలుసుద్ది, మనం ఏం చేయలేము, వదిలేయండి. సరే మీరు సిద్ధంగా ఉన్నారు కదా? సిద్ధమే. రైట్, వెరీ గుడ్. తమ్ముడు ఇతని సార్ నెంబర్ ఫీడ్ చేసుకోండి, మనం లైవ్ పెట్టేటప్పుడు. సార్ రేపు ఫోన్ చేయమంటారు, ఇప్పుడు చేయమంటారా, ఈ రోజు చేయమంటారు చెప్పండి, మీ టైం ఇవ్వండి. రోజు నాకు కుదరలేండి, రేపు ఫోన్ చేస్తాం, మీరు టైం ఇవ్వండి, ఆ టైంలో మీకు పెడతాం లైవ్. ఏం అవద్దులే బాబు, యేసయ్యకి సివిల్ ఎత్తేనే ఆయన ఏం చేయలేకపోయాడు, మనల్ని ఏం చేస్తాడు ఆయన, వదిలే. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, బాయ్.